ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు కొద్ది మాటలు మనం దేవుడి గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా మనం దేవుడు అని అంటే మనుషులు ఎక్కువగా దేవుడికి భయపడతా ఉంటారు. నిజంగానే మనుషులు దేవుణ్ణి ప్రేమించే కంటే కూడా దేవుణ్ణి మనుషులు ఎక్కువగా భయపడతా ఉంటారు. అయితే దేవుడి గురించి మనుషుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటో అపోహలు అంటే, దేవుడు ఎవరైతే భూమి మీద చెడ్డగా బ్రతుకుతారో వాళ్ళందరినీ కూడా చంపేస్తాడని, వాళ్ళందరికీ ఆయన విరోధి అని మనం దేవుడి గురించి బయట ఉండేటువంటి వాళ్ళన్నా సరే అందరూ కూడా అపోహ పడతా ఉంటారు. వాస్తవానికి ఈరోజు మనం చూస్తాం ఏంటనంటే, దేవుడు చెడ్డ మనిషిని చంపడానికి రాలేదండి. ఒకవేళ దేవుడు ఒక చెడ్డ వ్యక్తిని చంపడానికే భూమి మీద పుట్టాల్సి వస్తే నిజంగా దానికోసమే దేవుడు భూమి మీద పుట్టాలంటారా? ఒక చెడ్డ వ్యక్తిని చంపడానికి ఒక మిలిటరీ వాళ్ళు సరిపోరా? ఒక గవర్నమెంట్ వాళ్ళు సరిపోరా? లేకపోతే ఆ ఒక్క చెడ్డ వ్యక్తి ఎంత బలవంతుడు అన్నా సరే, లేదా ఆ రాక్షసుడు ఎంత బలవంతుడు అన్నా సరే, ఒక పెద్ద ఆటం బాంబు వేసామనుకోండి, ఆ వ్యక్తి చచ్చిపోతాడు. అవునా కదా? కాబట్టి అటువంటి రాక్షసుల్ని, అటువంటి చెడ్డవాళ్ళని చంపడానికి దేవుడు అది పనిగట్టుకొని భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం లేదు. సరే, ఒకవేళ దేవుడు వచ్చాడు, ఆ రాక్షసుని చంపేశాడే అని అనుకోండి, ఆ దుష్టుని చంపేశాడు అనుకోండి, రేపొద్దున మళ్ళీ ఇంకొక రాక్షసుడు, రేపొద్దున మళ్ళీ ఇంకొక దుష్టుడు పుట్టకుండా ఉంటాడని గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేయాలి? ఆ రాక్షసుని చంపడానికి మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తాలి. అవునా కదా? దేవుడు అంటే ఇట్లా మాటకొస్తే మనలాగా అవతారాలు ఎత్తుతా గమ్ముగా కూర్చుంటా ఉండడు. దేవుడు ఎప్పుడన్నా సరే ఆయన జ్ఞానవంతుడు. ఆయన ఒక్క స్టెప్లోనే మనిషిలో ఉండేటువంటి మొత్తం దుష్టత్వానికి, భూమి మీద ఉండేటువంటి మొత్తం దుష్టత్వానికి పులి స్టాప్ పెట్టగలడు, ముగింపు ఆయన పెట్టగలడు. కాబట్టి దేవుడి గురించి మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. దేవుడి జ్ఞానాన్ని చాలా తక్కువగా మనం అంచనా వేస్తాం. కాబట్టి ఒక్క రాక్షసుని చంపడానికి లేదా ఒక చెడ్డవాడిని చంపడం కోసం దేవుడు అదేదో పనిగట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర చాలామంది దూతలు ఉంటారు. మన ఆర్మీ వాళ్ళే, మన పోలీసు వాళ్ళే అంత బలవంతులైతే ఇంకా దేవుడి దగ్గర ఉండే దూతలు ఇంకెంత బలవంతులు. కాబట్టి మనం దేవుడిని తప్పుగా అపార్థం చేసుకుంటా ఉన్నాం. దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, ప్రతి మనిషిలో కూడా ఉండేటువంటి చెడుతనాన్ని చంపడానికి. దేన్ని చంపడానికి? ప్రతి మనిషిలో ఉండేటువంటి చెడుతనాన్ని చంపేయడానికి భూమి మీదకి వచ్చాడు అనమాట. ఎవరన్నా సరే మీరు చూడండి, కరోనా వైరస్ వచ్చిందని చెప్పి కరోనా వైరస్ వచ్చిన వ్యక్తిని చంపేస్తారా? కరోనాని చంపేస్తారా? కాబట్టి మనిషి చెడ్డ పనులు చేస్తున్నాడనంటే మనిషిని చంపడం అది నిజమైనటువంటి మార్గం కాదు, అది జ్ఞానంతో కూడిన మార్గం కాదు. మనం ఏం చేయాలనంటే, దేవుడు అనేటువంటి వాడు మన ఊహకు అందని విధంగా ఆయన పనిచేస్తాడు. ఆయన చేసిన పని ఏంటనంటే, మనిషిలో ఉండేటువంటి చెడుతనాన్ని ఆయన చంపడానికి భూమి మీద వచ్చాడు. మనలో ఉండే చెడుతనాన్ని చంపడానికి దేవుడు భూమి మీదకి రావాలా? మనంతటా మనం చంపలేమా? మనలో ఉండే చెడుతనాన్ని మనంతటా మనం చంపలేమా? దానికోసం దేవుడు మనలో ఉండే చెడ్డతనానికి పులి స్టాప్ పెట్టడం కోసం ఈ విధంగా భూమి మీదకి అవతారం ఎత్తి రావాలని అంటారా? మనిషి అవతారం నిజమే. మనిషి మనంతటగా మనం చేసేటువంటి చెడ్డ పనుల నుంచి, చెడ్డ వాటి నుంచి మనం బయట అయితే పడలేం. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరన్నా సరే మీరు చూడండి, మందు తాగే వాళ్ళన్నా సరే అది తాగడం వల్ల ఎంతో కొంత అనారోగ్యం వస్తుందని వాళ్ళకి తెలుసు, ఇబ్బంది జరగద్దని వాళ్ళకి తెలుసు. అయినా ఎందుకు వాళ్ళు అటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నారు? చాలామందికి మనలో వాటికి కొన్ని చేసే చెడ్డ పనులు ఇవి మనకు హాని కలిగిస్తాయి, ఇవి మనకు ప్రమాదం కలిగిస్తాయి అని మనకు తెలుస్తుంది. అయినా మనిషి ఎందుకు వాటిని చేస్తూ ఉన్నాడనంటే, మనిషి ఆ చెడుకి బానిస అయిపోయాడు. మనిషి తనంతట తాను తనని రక్షించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే అది అతనికి తెలుస్తుంది, నేను చేసేది ఇది నాకు హాని చేస్తుంది, లేదా సమాజానికి హాని చేస్తుంది, అందరికీ హాని చేస్తుంది అని తెలుసు. కానీ తనని తాను నియంత్రించుకోలేకపోతా ఉన్నాడు, తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. మనిషి వల్ల కావట్లేదు. దానివల్ల తన ఆరోగ్యం పోతుంది, ప్లస్ సమాజానికి దెబ్బతింటుంది. అంత మాత్రమే కాదు, చచ్చిపోయిన తర్వాత అదే చెడుతనంతోనే బ్రతుకుతూ ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తామనే ధీమా అన్నా ఉంటుందా మనకు? కాబట్టి బ్రతికినన్ని రోజులు చాలా భయంతో బ్రతకాలి, చావు వస్తుందన్న భయంతో బ్రతకాలి. ఇక భూమి మీద జీవితం అంతా భయంతోనే బ్రతకాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మనిషి తనంతట తాను తనని రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడని దేవుడు గమనించి ఆయనే మనిషికి సహాయం చేయడం కోసం యేసు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. ఎవరిని భూమి మీద పంపించాడు?
యేసు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. ఈరోజు కొద్ది మాటలు నేను చెప్పి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు వచ్చి అసలు ఎట్లా మనిషిలో ఉండేటువంటి ఈ చెడుతనాన్ని ఆయన ఎట్లా తొలగించాలనుకున్నాడు. మనందరం కూడా భూమి మీద ఉండేటువంటి ఈ చెడుతనాన్ని చూసి ఏందబ్బా ఈ ప్రపంచం ఎంత భయంకరంగా ఉందా, ఇదంతా అసలు ఈ చెడుతనాన్ని చూసి దేవుడు ఎక్కడున్నాడు అని మనం అనుకుంటా ఉంటాం. అయితే యేసు ప్రభు వచ్చాడు ఆయన ఉన్నాడని నిరూపించడానికి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనుషులందరిలో ఉండేటువంటి ఈ చెడుతనాన్ని అంతమొందించడం కోసమే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. చూడండి, దేవుడు ఎట్లా ఆయన మనలో ఉండే చెడుతనాన్ని రూపుమాపాడంటే మొట్టమొదటిది దేవుడి మీద నమ్మకం కలిగించాడు. ఏం చేశాడు? ఎప్పుడన్నా సరే మనుషులు ఎందుకు చెడ్డ పనులు చేస్తారంటే కావాలనే చేయరు. చెడ్డ పనులు చేయాలని అసలు ఏ మనిషికి ఉండదు. ప్రతి మనిషి కూడా మంచిగా ఆలోచిస్తాడు, మంచివాడు అవ్వాలని అనుకుంటాడు, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాడు. అయితే మనిషి ఎందుకు పొరపాటునటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే ఉండేటువంటి బయట పరిస్థితులు అతను అట్లా భయపెడతా ఉన్నాయి. ఉండేటువంటి బయట పరిస్థితులు లేదా ఆహారం దొరకడం లేదనేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, మనిషి తనల్ని ఎట్టయినా సరే ఆహారం సంపాదించుకోవాలని దొంగతనం చేస్తాడా చేయడా? దొంగతనం చేయడం తప్పని తెలుసు, కానీ ఎందుకు ఆ వ్యక్తి ఆ పని చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే ఆ వ్యక్తిలోనికి ఒక భయం వచ్చింది. ఏంటి ఆ భయం అని అంటే నేను ఆకలితో చచ్చిపోతానేమో. అయితే దేవుడు దీనికి పులి స్టాప్ పెట్టడం కోసం వచ్చాడు. ఏంటనంటే దేవుడు ఆయన నమ్మకాన్ని ఇచ్చాడు. దేన్ని ఇచ్చాడు? ఆయన నమ్మకాన్ని ఇచ్చాడు. ఆయన నమ్మకాన్ని ఇవ్వడం అంటే ఏంటంటే నీ పొట్ట నేను పోషిస్తాను, నేను నీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాను, కాబట్టి నువ్వు వచ్చేటువంటి ఆ భయం బట్టి నువ్వు తప్పుడు చేయొద్దు అని అన్నాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి కొన్ని మాటలు చెప్పాడు. ఏంటనంటే ఆకాశ పక్షుల్ని చూడండి, భూమి మీద ఉండే జంతువులను చూడండి, అవి ఏమన్నా మనలా కష్టపడతాయా? మనలా కష్టపడు, కానీ వాటికి ఆహారాన్ని దేవుడు ఏ పూటకు ఆ పూట ఇచ్చేస్తూ ఉన్నాడు. మనం అయితే కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం, ఆహారాన్ని అంతా కూడగట్టుకుంటున్నాం. అప్పుడు అది కూడా ఆహారం అంతా ఉన్నా కానీ మనకు రేపు పొద్దున తినడానికి ఉంటుందా లేదా అని భయపడతా ఉన్నాం. కానీ జంతువులైతే వాటికి దేవుడి మీద నమ్మకం ఉంటాయి కాబట్టి రేపేం జరుగుతుంది అనేటువంటి భయం వాళ్ళకు ఉండదు. రేపు నేను చచ్చిపోతానేమో అనే భయం ఉండదు, రేపు తిండి దొరకదేమో అనే భయం ఉండదు. ఎందుకంటే వాటిని పోషించేది ఎవరు అని అంటే మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడే మమ్మల్ని పోషిస్తాడనే కాన్ఫిడెన్సు జంతువుల్లో ఉంటుంది. అయితే మనుషులకి అది లోపించడం వల్ల మనిషికి దేవుడు మన మీద గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి నమ్మకం మనిషికి లేదు. కాబట్టే మనిషి ఏం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉందనంటే ఈ విధంగా దేవుడు నా గురించి శ్రద్ధ తీసుకుంటాడో లేదు, దేవుడు నా పిల్లల గురించి శ్రద్ధ తీసుకుంటాడో లేదు అని మనిషి ఈ విధంగా రాంగ్ ట్రాక్లోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు వచ్చి భూమి మీదకి వచ్చి ఏం చేశాడనంటే అరే నేనున్నాను రా, నేను మీకోసమే ఉన్నాను రా, నేను మిమ్మల్ని పట్టించుకుంటున్నాను రా, ఆకాశంలో ఉండే పక్షుల్ని ఓటికే ఆహారం పెట్టిన వాళ్ళని మిమ్మల్ని పెట్టనేలంటారా, ఎందుకురా భయపడతారు, భయపడే అనవసరంగా ఎందుకురా చెడ్డ పనులు చేసి మీకు చెడ్డ పేరు తెచ్చుకుంటారు, సమాజానికి చెడ్డ పేరు తెస్తారు, ఈ భూమిని ఎందుకురా ఇట్లా చేస్తారు అని చెప్పడం కోసం వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిది యేసు ప్రభు రావడం వల్ల ఏం జరిగిందనంటే మనుషులందరిలో కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు అనే విషయం మనుషులకు అర్థమైంది. ఎవరైతే దాన్ని నమ్ముతారో ఆ నమ్మిన నమ్మకం ఒక కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఈ కష్టాన్ని అడ్డం పెట్టుకొని చెడ్డ పని చేయాలి అనే ఆలోచన రాదు. ఈ చెడ్డ పని కష్టమే, ఇది నాకు ఇంటికి లేకపోతే నా పిల్లలకి నాకు ఇబ్బంది చేస్తుంది, కానీ ఈ అక్కర దేవుడు తీరుస్తాడు అనే నమ్మకాన్ని దేవుడు కలుగు చేశాడు. ఎవరికైతే ఆ నమ్మకం ఉంటుందో ఇంకా వాళ్ళు చెడు జోలికి వెళ్లకుండా ఉంటారనమాట. కాబట్టి యేసు ప్రభు మనిషిలో ఉండే చెడుతనాన్ని ఎట్ట చంపేశాడంటే ఆయన మీద నమ్మకం కలిగించాడు. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే భయంతో కొన్నిసార్లు ఎమోషనల్గా టెన్షన్ పడిపోయి ఏమైపోద్దో అని మనం గొడవలు పెట్టుకుంటూ ఉంటాం, చాలాసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే ఇవన్నిటికీ పులి స్టాప్ ఎప్పుడు వస్తుందంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, అవతల వాడు అన్యాయం చేసినా కానీ దేవుడు మనకు న్యాయం చేస్తాడు, ఆయన మనకు తగిన విధంగా ఆహారం పెడతాడు, అన్నీ కూడా చూసుకుంటాడనే నమ్మకం వస్తే అప్పుడు మనిషి సంతోషంగా బ్రతకగలడు. రెండోది, దేవుడు ఎట్లా మనిషిలో ఉండే చెడుతనాన్ని చంపేశాడనంటే మనలో ప్రేమని నాటాడు. ఏం చేశాడు? ప్రేమని నాటాడు. మనుషులందరూ కూడా ఎందుకు చెడ్డ పనులు చేస్తారంటే మొట్టమొదటిది ఒకటి భయంతో, రెండోది ఎందుకు చెడ్డ పనులు చేస్తారనంటే నేనెందుకు మంచిగా బ్రతకాలా,
ఎవడన్నా సరే నన్ను ఏదన్నా చీట్ చేసాడు అనుకోండి, నన్ను మోసం చేసాడు అనుకోండి, నాకేమనిపిస్తుంది అంటే వాడు మోసం చేసాడు, వీడు మోసం చేసాడు, అసలు ఎవడు భూమి మీద ఉన్నాడు, ఇంక ఇక్కడ మోసం చేసి ఇట్ట మోసగాళ్ళకి మోసగాళ్ళుగా ఉండడమే కరెక్టు, ఇటువంటి చెడ్డవాళ్ళకి చెడ్డగానే ఉండడమే కరెక్టు అని నేను మనుషులు ఆలోచించి ఆ చెడ్డ వాళ్ళకి ఎట్లా అయిపోతారంటే వీళ్ళు కూడా చెడ్డగా అయిపోయి వీళ్ళు అవతల వాళ్ళు వీళ్ళని మోసం చేస్తే, ఉదాహరణకి డాక్టర్ పేషెంట్లు మోసం చేస్తే పేషెంట్లు కూడా డాక్టర్లను మోసం చేస్తారు. ఇట్లా ప్రతి చోట కూడా కొనేవాడు అమ్మేవాడిని మోసం చేస్తే అమ్మేవాడు కూడా కొనేవాడిని మోసం చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఒకరికొకరికి ఉండేటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల, అభద్రతా భావం వల్ల ఏం జరుగుతూ ఉందంటే ఒకరికొకరు నమ్మకత్వం పోయింది, ఒకరినొకరు మోసగించుకుంటా ఉన్నారు. వాడు నాకు ఇట్లా అన్యాయం చేశాడు, ఎట్లా చేశాడు ఎటు చేశాడు అని చెప్పి వీడు కూడా ఇంకొక మందికి అన్యాయం చేస్తూ ఉన్నాడు. 10 మందిని చూసి ఆ చెడుతనాన్ని బట్టి ఇన్స్పైర్ అవుతున్నాడు, ఇతను కూడా ఆ చెడ్డ పనే చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీనికి ఎట్లా పులి స్టాప్ పెట్టాడంటే దేవుడు ఆయన ప్రేమను వచ్చి నాటాడు. ఎప్పుడన్నా చూడండి, అవతల వ్యక్తి తిట్టిన వెంటనే మనం తిట్టవా? మనకి తిట్టాలని ఎవరు చెప్పారు? అవతల వ్యక్తి తిట్టిన వెంటనే ఎప్పుడన్నా సరే మనం ఏదైతే విత్తుతామో అదే గింజ వస్తుందన్నమాట. అవతల వ్యక్తి మన హృదయంలో కోపాన్ని లేదా ద్వేషాన్ని విత్తాడు అనుకోండి, మన హృదయంలో నుంచి కూడా ఆటోమేటిక్గా కోపం అనేది వస్తుంది. ఒకవేళ అవతల వ్యక్తి మన హృదయాల్లో ప్రేమను విత్తాడు అనుకోండి, మనం కూడా అవతల వ్యక్తి పట్ల ఎట్లా ఉంటాం? ప్రేమగానే ఉంటాం అనమాట. అయితే మనుషులందరూ కూడా చెడ్డోళ్ళు కాబట్టి వాళ్ళు చెడ్డ పనులన్నీ ఈ హృదయాల్లో పడుతుంటే తిరిగి ఆ మనుషులందరితో మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం అంటే అదే చెడుతనంతోనే ప్రవర్తిస్తాం. అయితే దీనికి దేవుడు ఎట్లా పులి స్టాప్ పెట్టాడంటే వచ్చి దేవుడి ప్రేమని మన హృదయాల్లో నాటాడు. అప్పటి వరకు కూడా దేవుడి ప్రేమ అనంటే మనకు తెలియదు. ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆయన ప్రేమని మనకిచ్చాడో, ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు కోసం నేను బ్రతకాలి అనేటువంటి ఒక స్పృహ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం చేస్తాడంటే అవతల వ్యక్తి కొట్టినా తిరిగి నేను ఎందుకు కొట్టకూడదనంటే నేను నా దేవుడిని ప్రేమిస్తున్నాను, నా దేవుడు నాకు కొన్ని మాటలు చెప్పాడు, ఆయన్ని నేను సంతోష పెట్టాలంటే ఈయన్ని నేను కొట్టకుండా ఉండాలి. నా దేవుడు ఏం చెప్పాడంటే భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళు రా, అందరూ కూడా సహోదరులు లాంటి వాళ్ళు, మీరు కొట్టుకుంటా ఉంటే మానవ జాతి నాశనం అయిపోద్ది. కాబట్టి అవతల వ్యక్తి కొట్టాడని మనం కూడా తిరిగి కొట్టామనుకోండి ఏమవుద్ది? మనుషులు చూడండి ఎంత రాంగ్గా ఆలోచిస్తారో. యేసు ప్రభు ఏం చెప్పాడంటే మీ శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. ఏం చేయమన్నాడు? ఒకవేళ శత్రువుని ప్రేమించకుండా ద్వేషించామనుకోండి, ఇప్పుడు అవతల వ్యక్తి మన మీద వచ్చి అటాక్ చేశాడు, మనల్ని కొట్టాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా ఇంకొక నలుగురిని తీసుకెళ్ళి వాళ్ళని కొట్టమా? ఇప్పుడు మనం నలుగురిని తీసుకెళ్ళి కొడితే అవతల వ్యక్తి మళ్ళీ మనకు వచ్చి ఏం చేస్తాడు? ఇంకో 10 మందిని తీసుకొచ్చి మనల్ని కొడతాడు. మనం రేపొద్దున వెళ్ళేటప్పుడు ఇంకో 15 మందిని తీసుకెళ్ళి కొడతాం. ఇట్లా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటుంటే ఇక ఎప్పటికి సమాధానం వస్తుంది? ఎప్పటికి శాంతి వస్తుంది? దేవుడు మన ఆలోచనని సరిచేశాడు, మనలో ప్రేమని నాటాడు, అసలు ఎట్లా ఆలోచించాలో చెప్పాడు. అరే ఒకరినొకరు మీరు కొట్టుకుంటా ఉంటే మొత్తం మీరు నాశనం అయిపోతారు. మీరేం చేయాలంటే శత్రువుని ప్రేమించాలి. ఏం చేయాలి? ఉదాహరణకి ఎవడన్నా ఏదన్నా పొరపాటు అయిందో లేకపోతే నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అవతల వ్యక్తి నన్ను తిట్టాడు లేకపోతే కొట్టాడు, వెంటనే మనకు తిట్టాలనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, వెంటనే మనకు ఏదైనా మాట అనాలనేటువంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే దాన్ని కొట్టకుండా ఓర్చుకున్నాం అనుకోండి, ఆడతో ఓడి అహం తగ్గిపోదా? ఉదాహరణకి మనం ట్రాఫిక్లో పోతా ఉన్నాం, ఏదో అవతలోడు వచ్చి మన కారుని గుద్దేశాడు, పోయింది మళ్ళీ వెనక్కి వస్తుందా? రాదు. ఒరి ఇంత చేసావే అని చెప్పి మళ్ళీ వాడిని వెళ్ళి తిట్టామనుకోండి, వాడు 4 తిట్టు తిడతాడు. తప్పు వాడిదన్నా కానీ మనం రాంగ్ ట్రాక్లో వచ్చామని చెప్పి మనల్ని చెప్తాడు. ఒకరినొకరు కొట్టుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ పెద్దది ఇష్యూ అయిపోద్ది అనమాట. అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఒకసారి ఎవరన్నా మనకు చెడు చేసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ మొదలెట్టకుండా దాన్ని అక్కడితో స్టాప్ చేసేసామంటే ఆడికి అయిపోద్ది అనమాట. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడనంటే శత్రువుని ప్రేమించమన్నాడు. ఎప్పుడైతే మనం శత్రువుని ప్రేమించడం మొదలు పెడతామో అవతల వ్యక్తి మనల్ని వచ్చి అటాక్ చేశాడు, మనం గమ్ముగా అయిపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? అవతల వ్యక్తి ఏమనుకుంటాడంటే ఇటు చేతగాని అడుగు అని అనుకుంటాం. కానీ మనం ఎందుకు తిరిగి అటాక్ చేయట్లేదంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు అందరూ కూడా అన్నదమ్ములు అని అన్నాడు, దేవుడి కోసం నేను ఈ మనిషిని ప్రేమించాలా అని చెప్పి సాటి వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి పట్ల మంచిగా ప్రవర్తిస్తాం, ఆ వ్యక్తిని తిరిగి అటాక్ చేయం. అట్లా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ప్రశాంతంగా మనం నిద్రపోవాలి. ఎందుకంటే అటాక్ అవతల వ్యక్తి చేసేసాడు, ఇప్పుడు అవతల వ్యక్తి భయపడతా ఉంటాడు, ఏమని? మనం అటాక్ చేస్తామేమని. అసలు మనం అటాకే చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడని వాడు చచ్చిపోతూ ఉంటాడు.
కానీ మనమేమో అటాక్ చేయం. కొద్ది కాలానికి ఏమైపోద్దంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి ద్వేషాన్ని మనం చంపేస్తాం. అవునా కదా? ఒక వ్యక్తిలో మన పట్ల ఉండేటువంటి పగని మనం చంపేస్తాం. ఒకవేళ చంపకపోతే దేవుడు చెడ్డ వ్యక్తిని చంపమని చెప్పలేదు, ఆ వ్యక్తిలో ఉండేటువంటి ద్వేషాన్ని చంపమన్నాడు. దేన్ని చంపమన్నాడు? ఆ వ్యక్తిలో ఉండేటువంటి ద్వేషాన్ని చంపమన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి మన మీద పగబెట్టుకున్నాడనంటే మనం దేన్ని చంపాలంటే వ్యక్తినిగా చంపాల్సింది. ఆ వ్యక్తి మనసులో ఉండేటువంటి పగనే చంపేసామనుకోండి, మనం కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అవునా కదా? ఒకరినొకరు కొట్టుకుంటా ఉంటే ఎప్పటికీ ఈ భూమి మీద ప్రశాంతత అనేదే ఉండదు. అవతల వ్యక్తి ఎప్పుడన్నా సరే అవతల వ్యక్తి మనల్ని ద్వేషిస్తున్నాడంటే ఆ వ్యక్తిని చంపకూడదు. ఎవరిని చంపాలంటే ఆ ద్వేషాన్ని చంపాలి. ఆ ద్వేషాన్ని చంపేస్తే అప్పుడు అవతల వ్యక్తి పట్ల ఎప్పుడెప్పుడు మన మీద అటాక్ చేస్తాడా అని మనం భయపడతా ఉండాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్పారు అంటే దేవుడు బైబిల్ ఎటాటి చాలా చెప్పాడు. మీరు చెడుని మంచితో జయించండి అని. ఒకవేళ అవతల వ్యక్తి మనల్ని కొట్టాడు అనుకోండి, మీరు ఆ వ్యక్తికి గిఫ్ట్లు ఇవ్వండి, నేను ఓర్చుకుంటున్నాయా అని చెప్పి ఆ వ్యక్తికి తిరిగి మంచితనంగా ఇచ్చి మంచితనంగా పలకరించామనుకోండి, ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఆ ద్వేషాన్ని అక్కడికక్కడికే చంపేసిన వాళ్ళం అయిపోతాం. అవునా కదా? ఆ తర్వాత మనకన్నా సరే మన పిల్లలకన్నా సరే ఏమన్నా భయం ఉంటుందా? కానీ పొరపాటున మళ్ళీ మనం వాళ్ళు పగబెట్టారని మనం కూడా ద్వేషాన్ని నాటామనంటే ఒకటి దానివల్ల మన మీద మర్డర్ అటెంప్ట్ కేసు అయినా వచ్చేస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. అసలు అవన్నీ లేకుండా సింపుల్ స్టెప్, భూమి మీద బ్రతికేటప్పుడు ప్రశాంతంగా బ్రతకాలా, లేదా పొరపాటున కోపంలో అవతలని చంపి లేదా అవతలని కొట్టి జైలుకి వెళ్ళకుండా ఉండాలంటే అవతల వ్యక్తి కొట్టిన దాన్ని సహించాలి. యేసు ప్రభువు కూడా భూమి మీద ఏం చేశాడనంటే ఆయన్ని కొట్టినటువంటి వాళ్ళందరినీ ఆయన సహించాడు. ఎందుకని? కొట్టిన వాళ్ళని తిరిగి కొట్టడానికి దేవుడికి పవర్ లేదంటారా? దేవుడి టార్గెట్ ఏంటనంటే మనుషుల్ని చంపడం కాదు, చెడ్డోళ్ళని చంపడం కాదు, చెడ్డోళ్ళలో ఉండేటువంటి చెడుతనాన్ని చంపడం. దేవుడు మంచివాడుగా భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఉండే చెడ్డవాళ్ళందరూ కూడా ఆయన మీద దాడి చేశారు. అయితే వాళ్ళందరిలో కూడా ఆయన ప్రేమను విత్తాడు. అయితే యేసు ప్రభువుని సిలువలో కొడతా ఉన్నప్పుడు అట్లాగే వాళ్ళు కొడతా ఉన్నారు. ఏందిరా ఎంత కొట్టినా కానీ నేనేం మనల్ని ఒక మాట అనడం లేదు, మనల్ని తిట్టడం లేదని కొంతసేపటికి గాముగా అయిపోయారు. ఎవరన్నా సరే మీరు ఇంట్లో భర్త భార్య గొడవ పడతా ఉన్నారనుకోండి, అవతల వ్యక్తి రైజ్ అయినప్పుడు మీరు అసలు మళ్ళీ ఎదురు తిరగకుండా గమ్ముగా అట్లాగే ఉన్నారనుకోండి, గొడవ ఆడితే ఆగిపోద్దా? అయితే ఆ విధంగా సహనంతో ఉండడం చాలా కష్టం. ఆ శక్తి ఎవరి వల్ల వస్తుందంటే దేవుడి వల్లే మీకు వస్తుంది అనమాట. బైబిల్లో కాదు, సమాజంలో కూడా మనకు స్వాతంత్రం వచ్చింది. గాంధీ తాత మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడని మనకు తెలుసు. గాంధీ తాత మనకు స్వాతంత్రాన్ని ఎట్లా తీసుకొచ్చాడు? ఏ విధానం ద్వారా తీసుకొచ్చాడంటే అహింసా విధానం. ఏ విధానం? అప్పటికి గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ అన్నా సరే చాలా గొప్ప వీరులు వాళ్ళందరూ. వాళ్ళు కూడా దేశానికి అమరవీరులు, గొప్పవాళ్ళే. కానీ వాళ్ళందరి వల్ల సాధ్యంగా అంది ఈ గాంధీ తాత వల్ల ఏం సాధ్యమైంది అని అంటే, ఈ సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ గొప్పవాళ్ళే. వాళ్ళందరూ గొప్పగా దేశాన్ని ప్రేమించిన వాళ్ళే. కానీ వాళ్ళు ఎంచుకున్న విధానం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి వీళ్ళు కూడా వెళ్ళి ఫైటింగ్ చేశారు. ఏం చేశారు? ఎప్పుడన్నా సరే ఒక బలవంతుడితో ఫైటింగ్ వెళ్తే నన్ను తిడతావా, నన్ను కొడతావా అని వాడు ఇంకొంచెం ఎక్కువ కొడతాడు, ఇంకొంచెం ఎక్కువ అనస్తాడు మనల్ని. కానీ గాంధీ తాత దానికి పూర్తిగా ఆపోజిట్తో ఆలోచించాడు. అసలు కత్తులు, కటార్లు, తుపాకులు ఏం వద్దురా, గమ్ముగా కూర్చొని నిరాహార దీక్ష చేద్దాం, వాళ్ళు అమ్మే వస్తువులన్నీ మనం కొనకుండా మానేద్దాం అని చెప్పి వాళ్ళ మీద స్ట్రైక్ని అహింసా విధానంతో పాటించాడు. అవతలోడు అణచి వేస్తూ ఉంటే బైబిల్ లోకంలో గాంధీ తాత ఒక మాట చెప్తాడని చెప్పి మనం వింటూ ఉంటాం. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించండి, గాంధీ తాత చెప్పాడని వినమా? అయితే ఆ మాట ఎవరిదనంటే యేసు ప్రభుది. గాంధీ తాత ఒక 50-70 సంవత్సరాల ముందు. అయితే ఆ మాట ఎప్పటిదంటే బైబిల్లో యేసు ప్రభు 2000 సంవత్సరాల ముందే మీకు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించండి అని ఆ మాటలన్నీ ఈ గాంధీ గారు చదువుకున్నారు. కాబట్టి ఆయన చదువుకునేటప్పుడు ఆ చదువు వల్ల ఆయనకి ఏది మంచిది అనేది తెలిసింది. ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ అటాక్ చేస్తుంటే ఈయన కూడా అదే ప్రాబ్లం వచ్చును. అయితే అవతల వ్యక్తులు ఈ విధంగా హింసిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం సహిస్తూ ఓర్చుకుంటూ ఉండేసరికి వాళ్ళకి జాలి కలిగింది. ఆ టైంలో మొత్తం వార్తా ఛానల్ వాళ్ళందరికీ కూడా భారతదేశం మీద సింపతి పెరిగిపోయింది. అనవసరంగా వీళ్ళు చూడరా ఆ భారతదేశంలో ఉండే వాళ్ళని ఎటు చేస్తున్నారని ఒక సైడ్ వరల్డ్ వైడ్ నుంచి ప్రెజర్ కలిగింది. లోపల వాళ్ళ మనసుకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎవరన్నా సరే కొట్టేటప్పుడు గమ్ముగా కొట్టించుకుంటా ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు మన ఇంటికే దొంగ వచ్చాడు, వాడిని కొడతా ఉన్నాం, కొట్టేటప్పుడు ఇంకా వాడు తప్పు చేశానని గుర్తించి కొట్టించుకుంటుంటే 4 దెబ్బలు కొట్టి ఆగిపోతాం.
అట్ట కాకుండా మధ్యలో వాడు ఎదురు తిరిగి మనల్ని ఒక దెబ్బ కొడుతున్నాడు అనుకోండి, అప్పుడు 4 దెబ్బలు కొడతావా? ఇంకా ఎక్కువ కొడతాం. అట్లాగే ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇట్లా అణిచివేస్తూ ఉండేటప్పుడు, మన వాళ్ళందరూ తిరిగి ఎక్కువ కొట్టేటప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా తొక్బాకులు ఎక్కువ, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ మందిని మన వాళ్ళు చంపేసేవాళ్ళు, ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇట్లా జరిగేది. అయితే గాంధీ తాత విధానం వల్ల ఎవరికి ఇబ్బంది రాలేదు. కొద్ది రోజులకి, కొద్ది సంవత్సరాలకి వాళ్ళలో కూడా ప్రేమ మొదలైంది. మనకు పూర్తిగా స్వాతంత్రం ఇచ్చేశారు. కాబట్టే గాంధీ తాత విగ్రహాన్ని మన సుభాష్ చంద్రబోసు అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా గొప్ప వీరులే అయినా కానీ వాళ్ళకి కట్టినన్ని విగ్రహాలు ఎక్కడో కనిపిస్తాయి మనకు. కానీ గాంధీ తాతకి ప్రతి దాంట్లో గాంధీ సెంటర్ అని చెప్పి, గాంధీ బొమ్మ అని చెప్పి ఎందుకని ఆయన పెడతారంటే, ఆయన విధానానికి, ఆలోచనకి పునాది వేసింది ఎవరంటే యేసు ప్రభు. ఆయన విధానం వల్ల భూమి మీద ఉండేటువంటి మనుషులందరిలో చెడుతనం అనేది అంతమైపోయింది. భూమి మీద ఉండేటువంటి మనుషులందరూ కూడా ప్రేమ సమాధానాలతో సంతోషంగా వాళ్ళు ఉన్నారు. ఇక దోచుకోవడం ఆపేశాడు. ఎవడన్నా సరే అవతల బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకుంటా ఉన్నప్పుడు ఇంక మనం సహిస్తూ ఉన్నామంటే, అవతల వ్యక్తిలో ప్రేమ నాటుతూ ఉన్నామంటే ఇంకా ఆ వ్యక్తి ఏది కూడా చేయలేడనమాట. కాబట్టి గాంధీ తాతకి ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచే వచ్చింది. కాబట్టి ఎవరన్నా మనల్ని తిడితే మీరు చల్లగా ఉండాలయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించాలయ్యా అని అన్నారు అనుకోండి, అవతల వ్యక్తి అబ్బా అనవసరంగా తిట్టానట్టేటువంటి అని బాధపడ్డా ఇంకా మనతో మంచిగా ఉండాలని ట్రై చేస్తాడు. మనమే ఏదో పొరపాటున కాలు దిగలేము, చేయి దిగలేము, ఏదో అయింది, అవతల పెట్టి చూసుకోలేదా, కళ్ళు నెత్తికేకే అని తిట్టాడు, సారీ బాబు దేవుడు చల్లగా చూడాలి అని అన్నాం అనుకోండి, కోపం ఆ వ్యక్తిలో రైజ్ అవ్వదు. ఏదైనా నా కాలు దొక్కుతున్నావా అని మనం రైజ్ అయితే ఇంకా రైజ్ అవుద్ది, పెద్ద గొడవ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి నిద్ర లేకుండా గమ్ముగా పండుకోవాలి. కాబట్టి దేవుడు ఎట్లా ఈ మనిషిలో ఉండే చెడుతనాన్ని చంపాడనంటే ఆయనలో ఉండే ప్రేమని మనలో విత్తాడు. ఈ దేవుడి ప్రేమ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు సాటి వ్యక్తిని మనం ప్రేమించడానికి సాధ్యపడదు. బైబిల్లో కాదు, క్షమించండి, లోకంలో మదర్ తెరిసా అనేటువంటి ఒక స్త్రీ ఉంది, తెలుసు కదా మీ అందరికీ. ఆమె మన దేశం కాదు, ఆమెది అక్కడెక్కడో అయినప్పటికీ మన భారతదేశంలో ఆ కాలంలో ఎక్కువ జబ్బులతో చచ్చిపోతూ ఉన్నారని చెప్పి, పక్షవాతం అన్నా సరే, కుష్టి వ్యాధి అన్నా సరే, ఇంకా వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. అప్పుడు మనకింత మెడిసిన్ అడ్వాన్స్మెంట్ కూడా లేదు. ఇంగ్లీష్ వాళ్ళు, ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ వాళ్ళలో కొంతమంది క్రైస్తవులు ఉండడం వల్ల వాళ్ళు కట్టినటువంటి ఈ స్కూల్స్ అన్నా సరే వాటిల్లోనే ఈ గాంధీ తాత అన్నా సరే, అంబేద్కర్ గారు అన్నా సరే వీళ్ళందరూ చదువుకున్నారు. వీళ్ళందరూ ఎక్కడ చదువుకున్నారంటే ఈ క్రైస్తవులు కట్టినటువంటి దాంట్లోనే. అదేవిధంగా ఈమె కూడా, మదర్ తెరిసా అనే ఆమె కూడా ఒక క్రైస్తవురాలు. ఆమె భూమి మీద ఉండేటువంటి ఈ పక్షవాయువు కలిగిన వాళ్ళకన్నా సరే, లేకపోతే కుష్టి రోగులకన్నా సరే, లేదా అస్తమా వచ్చి కొంచెం లోపల గల్ల అదంతా ఉన్న వాళ్ళని ఎవరన్నా సరే అసహించుకుంటారు, అవునా కాదా? కానీ ఆమె అటువంటి వాళ్ళను కూడా అసహించుకోకుండా నిస్వార్థమైనటువంటి సేవ చేస్తుంది. అంటే ఎప్పుడైనా సరే మనం ఏ వ్యక్తికన్నా సేవ చేసేటప్పుడు ఆ వ్యక్తి నుంచి మనం ఎంతో కొంత ఆశిస్తాం. అయితే వీళ్ళు ఎందుకని గొప్ప వాళ్ళంటే, గాంధీ తాత అన్నా సరే, లేకపోతే ఈ మదర్ తెరిసా లాంటి వాళ్ళన్నా సరే ఎందుకు గొప్ప వాళ్ళంటే వాళ్ళు అవతల వ్యక్తికి సేవ చేస్తున్నారు, తిరిగి అవతల వాళ్ళు కూడా నాకు సేవ చేయాలా, అవతల వాళ్ళు కూడా నాకు కృతజ్ఞత చూపించాలా అని ఆశించడం లేదు. కాబట్టి మదర్ తెరిసా బొమ్మలు కూడా కనిపిస్తాయి, మదర్ తెరిసా ఆశ్రమాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటే వాళ్ళంతా ఎప్పుడో వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే వాళ్ళు అసలు ఎందుకు అట్లా మంచిగా బ్రతకగలిగారు, ఎందుకని కొంతమందిని మాత్రమే సమాజం గుర్తుపెట్టుకుంటుందంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మంచివి. ఆ ఆలోచనలన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయంటే యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి మానవ జాతి మొత్తం కూడా మారడం అనేది మొదలుపెట్టింది అనమాట. కాబట్టి దేవుని ప్రేమ అనేది వస్తే ఇక మనం సాటి వ్యక్తిని ద్వేషించం. బైబిల్లో జక్కయ్య అనే ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఒక సుంకపు గుత్తదారుడు. ఆ కాలంలో గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ జనాల దగ్గర కలెక్ట్ చేయమని చెప్పి ఆయనకి ఒక పోస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఈయన జనాల దగ్గర అక్రమంగా వసూలు చేసేవాడు. అయితే ఇట్లా చాలా ధనాన్ని కూడబెట్టుకున్నాడు. అయితే ఒకరోజు యేసు ప్రభు ఆయన ఇంటికి వచ్చి భోజనం తిన్నాడు. అయితే భోజనం తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి హృదయంలో దేవుడి మీద నమ్మకం వచ్చేసింది, విపరీతమైన ఆనందం వచ్చేసింది. అప్పటిదాకా ఆయన ఈ విధంగా సంపాదించుకున్న ధనం అంతా కూడా ఇవ్వని ఆనందం యేసు ప్రభు ప్రేమ ద్వారా వచ్చిందని గుర్తించి, అప్పటిదాకా బయట ఉండేటువంటి జనాల్ని వీళ్ళు నన్ను దోచుకుంటున్నారు, వీళ్ళని నేను దోచుకోవాలని దోచుకున్న వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు ప్రేమ ఆ వ్యక్తిలోకి వచ్చేసిందో ఇంకా ఆ వ్యక్తి దగ్గర ఉండేటువంటి డబ్బుల్ని పంచిపెట్టడం స్టార్ట్ చేశాడు. ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం స్టార్ట్ చేశాడు. వాళ్ళందరినీ కూడా మంచిగా చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళందరూ కూడా మంచిగా ట్రీట్ చేయడం, ఎవరి వద్దైనా అన్యాయంగా తీసుకున్నాం. ఇదంతా జక్కయ్యలో ఎట్లా పాసిబుల్ అయిందంటే ఆ వ్యక్తి ఎవరిని ప్రేమించాడంటే ఎవరినో కాదు, దేవుణ్ణి ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు?
ఎప్పుడన్నా సరే మన ప్రేమకి ఆధారం అవతలి వ్యక్తి అనుకోండి, ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. ఉదాహరణకి, నా భార్య మంచిగానే ఉంటేనే నేను మంచిగా ఉంటా అని అంటున్నాం అనుకోండి మనం, అంటే మన ప్రేమకి ఆధారం ఎవరు? అవతల వ్యక్తిలో ఉండే ప్రేమ. ఒకవేళ అవతల వ్యక్తిలో ప్రేమ కనిపించలేదంటే మనం ప్రేమ చూపించాం, మళ్ళీ ద్వేషం చూపిస్తాం, మళ్ళీ ఒకరినొకరు చంపుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనలో దేవుడి ప్రేమ అనేది వస్తుందో, అవతల వ్యక్తి మనల్ని ద్వేషించిన, అవతల వ్యక్తిలో ప్రేమ కనిపించకపోయినా మనం అవతల వ్యక్తిని ప్రేమిస్తాం. ఎందుకనంటే ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే, యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా ఆయన ప్రేమ మనలోకి వచ్చినప్పుడు అవతల వ్యక్తి మనల్ని ప్రేమించకపోయినా ఆ వ్యక్తితో మనం ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఈ విధంగా ఆయన్ని కొట్టే వాళ్ళందరినీ కూడా ఆయన క్షమించాడు. వాళ్ళందరిలో కూడా మంచి విత్తనాలు నాటాడు. తర్వాత కొద్ది రోజులకి ఈయనేం దేవుడబ్బా, తనను తాను రక్షించుకోలేకపోతా ఉన్నాడు, కొట్టే వాళ్ళందరి చేత కొట్టించుకుంటా ఉన్నాడు, దేవుడైతే తిరిగి ఎంత పవర్ ఉండాలి దేవుడికి అని అన్నారు అని వాళ్ళందరూ అనుకునేవాళ్ళు. కానీ యేసు ప్రభు తిరిగి వాళ్ళని చంపడానికి, తిరిగి కొట్టడానికి రాలేదు. దేవుడికి మనుషులు టార్గెట్ కాదు, వాళ్ళలో ఉండే చెడుతనాన్ని చంపడమే టార్గెట్. కాబట్టి వాళ్ళు కొట్టేటప్పుడు సహిస్తూ ఉండేవాడు, భరిస్తూ ఉండేవాడు, వాళ్ళు చేసేవన్నీ చేశాడు. టార్గెట్ ఏంటంటే వాళ్ళలో ఉన్న చెడుతనాన్ని చంపడం కోసం. అలా దానివల్ల చాలామంది ఆ సమయంలో మారిపోయేవారు. అయితే ఇంకోటి, దేవుడు ఎట్లా దీనిని మనలో ఉండేటువంటి చెడుని చంపాడనంటే, మొట్టమొదటిది దేవుడి మీద నమ్మకం కలిగించాడు. రెండోది మనలో ప్రేమని విత్తాడు. తద్వారా అవతల వ్యక్తి ప్రేమించకపోయినా, అవతల వ్యక్తి మనల్ని మోసం చేసినా తిరిగి మనం మంచి చేయాలనే ఆలోచన వస్తుంది. చివరి 2 విషయాలు, దేవుడు ఎట్లా మనలో ఈ చెడుతనాన్ని చంపాడనంటే, చెడు గురించిన అవగాహన కలిగించాడు. ఏం కలిగించాడు? అసలు చెడుతనం మనిషి ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా దేవుడు వచ్చి చెప్పాడు అనమాట. ఎవరన్నా సరే ఒక చెడ్డ పని చేయాలంటే ఎట్లా చేస్తారని అంటే, మనిషికి ఒకటి శరీర కోరికల వల్ల చేస్తారు, రెండోది లోకం ప్రలోభ పెట్టడం వల్ల, లోకం ఏమనుకుంటుందో అని చెప్పి లోక భయం చేత, లేకపోతే లోకం దగ్గర పరువు బాగొట్టుకోకూడదని చెప్పి అట్లా చెడ్డ పనులు చేస్తారు. మూడోది ఏంటంటే, కంటికి కనిపించని శత్రువు సాతాన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మన చేత చెడ్డ పనులు చేయిస్తూ ఉంటారు. అంటే మనం మంచిగా ఉండాలని మన మనసులో ఉన్నప్పటికీ మన శరీరానికి ఉండేటువంటి కోరికలు ఉంటాయి. ఏంటి ఆ కోరికలు? మనం ఉదాహరణకి నేత్రంతో కొంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం, చేతులతో కొంత మనకు ఆనందం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మనకున్నటువంటి 5 సెన్సెస్ ద్వారా వస్తుంది అనమాట. అంటే కళ్ళ ద్వారా మనం ఆనందించగలం, ముక్కు అన్నా సరే, నోటి తినడం ద్వారా అన్నా సరే, చర్మంతో ఏదన్నా టచ్ చేయడం ద్వారా అన్నా సరే, ఇట్లా దేవుడు మనకిచ్చినటువంటి అవయవాల ద్వారా మనం ఆనందిస్తూ ఉంటాం. అయితే దేవుడు వీటిలన్నిటిని కూడా మనం ఆనందించాలనే ఇచ్చాడు. అయితే మనిషి ఏం చేస్తున్నాడంటే, వాటిని దేవుడు చెప్పినట్టు కాకుండా దేవుడు చెప్పనట్టుగా ఇస్తున్నాడు. కళ్ళతో ఆనందించాలి, వేటిల్ని ఆనందించాలనంటే మంచి మంచి ప్రదేశాలను చూసి, మంచి మంచి వాటిని చూసి మనం ఆనందించాలి. కానీ మనం కళ్ళతో అనవసరమైన వాటిని చూసి ఆనందిస్తాము. మన ఈ స్పర్శ మంచిదే, కానీ మనం అనవసరమైన వాటిని స్పర్శించి ఆ స్పర్శ ద్వారా స్పర్శ సుఖాన్ని పొందాలని అనుకుంటా ఉన్నాం. ఇట్లా మనిషి దేవుడు మనకు కాళ్ళు ఇచ్చినా, దేవుడు మనకు నోరిచ్చినా, కానీ మంచి మంచి ఆరోగ్యానికి మంచి చేసేటువంటి రుచులు తినడానికి మనకు నోరిచ్చాడు, కానీ మనకు మంచివి కానివి కూడా మనం చేస్తాం. ఏదైతే ఇదంతా ఏంటంటే, మన శరీరానికి కొన్ని కోరికలు ఉండడం ద్వారా, లైంగిక కోరిక అన్నా సరే, ఆ కోరికలు ఏం చేస్తున్నాయంటే మనల్ని మన కంట్రోల్ దాటే విధంగా చేసేసేసి, ఆ కోరికలు మనలో చెడుతనాన్ని పెంచేసేసి ఆ చెడుతనం వైపుకి మనం లాక్కెళ్ళిపోతూ ఉన్నాయి, మనం మంచిగా బ్రతకాలని ఉన్నా కానీ. కాబట్టి దేవుడు వీటి గురించి అవగాహన కలిగించాడు. ఇది మాత్రమే కాదు, లోకం కూడా కొంత మన మీద ఫోర్స్ చేస్తుంది. లోకం మనకు నచ్చినట్టుగా కాకుండా మంచి విధానంలో, ఒకవేళ లోకంలో ఉండే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకోండి, మనం ఒక్కరు మంచిగా ఉన్నాం అనుకోండి, వాళ్ళతో ఎదిరించి పోరాడాలా వద్దా? పెద్ద కష్టం అది. లోకంలో ఉండే వాళ్ళందరూ చెడ్డోళ్ళు, నేను అక్కడనే మంచివాడిగా ఉంటానంటే వాళ్ళందరూ నిన్ను అడుగుతారు, నువ్వెందుకు మంచిగా ఉన్నావు అని. వీళ్ళని ఎదిరించడం చాలా కష్టం. అందువల్ల కూడా మనిషి అదే చెడ్డ పనులకి, అదే చెడులోనికి జీవిస్తూ ఉన్నాడు. ఇట్లా అందరూ అదే విధంగా ఆలోచించి లోకం అంతటిని కూడా నాశనం చేసుకుంటా ఉన్నాడు. ఇంకొకరు ఎవరైనంటే సాతాన్ అనే శత్రువు. ఆయన ఎవరంటే మనిషిలాగే. అంటే ఇప్పుడు చూడండి, సాతాను దేవుడు అన్నా సరే, సాతాన్ అన్నా సరే, వీళ్ళందరూ కనిపించేవాళ్ళు కాదు. ఎవరోళ్ళు కనిపించేవాళ్ళు కాదు, వాళ్ళది ఆత్మస్వరూపం. ఏ స్వరూపం అది అంటే వాళ్ళు మన కంటికి కనిపించడు. అట్లాగే దేవుడు అనే ఆయన కూడా మన కంటికి కనిపించడు, కానీ ఆయన మనకు సహాయం చేస్తాడు, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. కానీ ఈ సాతాను అనేవాడు
చెడ్డవాడు, కంటికి కనిపించడు, వాడు కూడా మన బ్రెయిన్లోనికి చెడ్డ ఆలోచనలు ఇస్తాడు. అవి ఏం చేస్తాయంటే వాడి ఆలోచనలు కానీ మనం కానీ పాటించినట్లయితే అదే రాంగ్ ట్రాక్లోకి మళ్ళీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఇద్దరు రే మీ శరీర కోరికలు మిమ్మల్ని మభ్య పెడతాయి, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని చూసుకుంటూ ఉండండి, లోకం కూడా మిమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేస్తుంది, మీ చెడ్డ పనులు చేస్తే వాటిని కూడా ఎదిరించడానికి నేను బలం ఇస్తాను మీకు. ఇంకోటి సాతానుడు ఓడు చిన్న కథలు కాదు, ఓడు భలే ఆ చెడ్డ ఆలోచనలు ఇస్తుంటాడు, ఓడిని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ చెడు గురించి అవగాహన ఇచ్చాడు. మనిషికి తెలియదు పాపం అప్పటిదాకా. నీలో ఉన్న ప్రతి కోరికను గమనించు, అది మంచిదైతే మాత్రం నువ్వు చేయి, చెడ్డదైతే అది నీకు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రమాదం చేస్తుంది అని చెప్పి దేవుడు చెడు గురించినటువంటి అవగాహన కలిగించి మనిషిని మంచిగా మార్చాలని చేశాడు. అసలు ఆ అవగాహన లేదనుకోండి, చాలామందికి పాపం చెడ్డ పని చేసేసిన తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు, అబ్బా ఎందుకు చేశాను రా చెడ్డ పని అని. అవునా కదా? దానివల్ల అంత తలనొప్పి వచ్చిందని. అయితే ఆ రోజే ఆ వ్యక్తికి ఇది చెడ్డ పని, ఇది ఇందువల్ల వచ్చింది, నేను దీన్ని కంట్రోల్ చేసుకోమంటే నాకు ఈరోజు నా పరువు పోయేది కాదు, లేకపోతే ఈరోజు నా డబ్బులు పోయేవి కాదు, ఈరోజు నాకు ఇంత కష్టం ఇంత బాధ వచ్చేది కాదని ఆ వ్యక్తి ఆలోచించేవాడు. అంటే ఆ రోజు ఆ వ్యక్తికి అది చెడ్డ పని అని తెలీదా? ఇది రాంగ్ ట్రాక్లో నడిపిస్తుందని తెలీదా? తెలియదు. కాబట్టి ఎవరన్నా సరే మనుషులు తప్పు చేస్తారు. తప్పు చేసేటప్పుడు అన్నా సరే ఆ వ్యక్తి అమాయకత్వంతో తప్పు చేస్తాడు. ఇది ఎంత హాని చేస్తుంది అనేది తెలియదు. అంటే ఈ సుఖం చూసుకుంటూ ఉంటాడు, కానీ భవిష్యత్తులో ఎంత హాని జరగబోతుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళన్నా సరే ఈ క్షణం నాకు ఎంత సుఖం వస్తుందనే చూస్తున్నారు, కానీ భవిష్యత్తులో అది ఎంత ప్రమాదం చేస్తుంది ఆలోచించలేకపోతున్నారు, అమాయకత్వంలో ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే, ద్వారా మీరు వాటి కోసం కానీ మీరు ప్రలోభపడితే భవిష్యత్తు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందిరా, నేను మిమ్మల్ని ప్రేమించేవాడిని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు మంచిగా మారాలా. ఎప్పుడైతే భూమి మీద ఉండే అందరూ మంచోళ్ళుగా మారుతారో ఆటోమేటిక్గా భూమే స్వర్గం అయిపోద్ది. అవునా కదా? భూమే స్వర్గం అయిపోద్ది. ఇంకోటి దేవుడు చివరిగా చేసింది ఏంటనంటే క్షమాపణను అందించాడు. ఏం చేశాడు? ఇప్పుడు దాకా ఇవన్నీ మంచి మాటలు చెప్తే కుదరదు. గతంలో మనకేంటంటే కొన్ని చెడ్డ పనులు చేసి ఉంటామా లేదా? అయితే అవన్నీ కూడా మనం పొరపాటును చేసేసి ఉంటాం, తెలియకే చేసి ఉంటాం. ఏదో ఈ లోకం మభ్యపెట్టిందనో ఇప్పుడు దాకా చాలా కారణాలు చూసాం కదా, ఆ కారణాల ద్వారా మనం చేసి ఉంటాం. అయితే ఎప్పుడైనా సరే చెడ్డ పని చేసిన తర్వాత తలెత్తుకొని తిరగగలవా? ఎవ్వరు మనల్ని గమనించినా గమనించకపోయినా ఏదన్నా ఒక చెడ్డ పని చేసేటప్పుడు మన హృదయమే మనకు చెప్పద్ది, అంటే మన సాఫ్ట్వేరే మనకు చెప్పద్ది, అయ్యా నువ్వు సరిగ్గా లేవని. ఎందుకని దేవుడు అట్లా డిజైన్ చేశాడు. మంచి పని చేసేటప్పుడు నీకు ఆనందం వస్తుంది, ఆనందం రావాలని నిన్ను దేవుడు తయారు చేశాడు. చెడ్డ పని చేసేటప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఒక అపరాధ భావం వచ్చేస్తుంది, తలదించుకునే విధంగా అయిపోద్ది, నీ అంతటి నీకే అది అయిపోద్ది. ఇది కూడా మనలో నుంచి తీసేయాలి దేవుడు. ఇప్పుడు దాకా భవిష్యత్తులో తప్పు చేయకుండా ఉండడం కోసం ఈ జ్ఞానం అంతా దేవుడు ఇచ్చాడు. అయితే గతంలో చేసిన తప్పుల పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు దాకా చేశాను, ఇవన్నీ నేర్చుకున్న పొరపాటును రేపు పొద్దున మళ్ళీ తప్పు చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అందుకని దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనుషులందరి పాపాల గురించి, మనుషులందరి పాపాల యొక్క భారాన్ని, పాపాల యొక్క శిక్షని ఆయన మీద వేసేసుకున్నాడు. ఇప్పుడు చూడండి మనకి ఎందుకు ఆ గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉందనంటే, ఎప్పుడన్నా సరే మనం ఒక చెడ్డ పని చేస్తే ఫస్ట్ ఎవరికి భయపడతామంటే దేవుడికి భయపడతాం. ఎవరికి భయపడతాం? బైబిల్లో కూడా దేవుడు మొట్టమొదటి పురుషుణ్ణి స్త్రీని చేసినప్పుడు అప్పటిదాకా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అయితే వాళ్ళు మొట్టమొదట పాపం భూమి మీద వాళ్ళు చేశారు. ఆ పాపం చేసినప్పుడు వాళ్ళు దేవుడికి మొహం చూపించలేకపోయారు. అయితే మనకు అసలు ఆ భయం ఎందుకు వస్తుందంటే, జనాలు ఏదో అంటారని భయం కాదు, ఆ భయం మనకి చెడ్డ పని చేసినప్పుడు ఎందుకు వస్తుందంటే దేవుడు నన్ను గురించి ఏమనుకుంటాడనే స్పృహ దేవుణ్ణి నమ్మని వాళ్ళల్లో కూడా ఉంటుంది. ఇది ఎందుకంటే దేవుడే తయారు చేశాడు కాబట్టి. ఆ స్పృహ ఏం చేస్తుందంటే దేవుడే వచ్చి పర్లేదురా నువ్వు ఇట్లా చేసావు, అది ఇట్లా తప్పు అయిపోయిందని కూడా నాకు తెలుసు, ఇట్లా సమాజం అంతా చెడుగా ఉంది, ఇక్కడ పరిస్థితులు కూడా సరిగ్గా లేవు కాబట్టి నువ్వు అట్లా చేసావని నాకు అర్థమైంది, నేను క్షమించేస్తున్నా లేరా అని దేవుడే వచ్చి మనకు చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం సంతోషంగా ఉంటావా లేదా? ఇప్పుడు ఆ అబ్బాయిని నేను ఏదో మోసం చేశాను, చేసిన తర్వాత అబ్బాయి ఆడ గుర్తుపెట్టేస్తాడో, ఆడ తెలిసిపోద్దో, తెలిసి రేపు నన్ను ఏం ఆడతాడో అని మనం బాధపడతా ఉన్నాం. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి అదంతా చెప్పి అయినా నిన్నేం అనను, అదేదో నువ్వు కావాలని చేస్తుండో ఏదో అయి ఉంటుంది, నాకు నీ మీద నువ్వు మంచోడు అని తెలుసు అని చెప్పి నాతో అన్నాడు అనుకోండి. అప్పటి నుంచి మళ్ళీ ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు భయం వేస్తుందా? ఇది దేవుడు కూడా యేసుప్రభు వచ్చి ఏం చేశాడనంటే భూమి మీద ఉన్న మనుషులు అందరూ కూడా చెడ్డవాళ్లే, ఎవరు మంచోళ్ళు కాదు. బోధించే నేను మంచోడిని కాదు, ఇక్కడ భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు. మనుషులు ఏం చేస్తారంటే చెడ్డ వ్యక్తులను చంపాలనే చూస్తారు. ఒకసారి బైబిల్లో వ్యభిచారం చేసేటువంటి స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు.
తీసుకొచ్చి ఏం చేశారనంటే, ఇద్దోయ్యా మా మత గ్రంథాలు చెప్తా ఉన్నాయి, ఇట్లా వ్యభిచారం చేసే వాళ్ళని కొట్టి చంపేయాలా అని చెప్పి చెప్తా ఉన్నాయి, యేసు ప్రభు నువ్వేమంటావు అని అన్నాడు. నిజమే, ఆ మత గ్రంథాల్లో చెప్పేదంతా ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పాడు. దేవుడు చెప్తే తప్పవద్దా? తప్పేం అవ్వద్దు. ఆ విధంగా వ్యభిచారం చేసే వాళ్ళని కొట్టి చంపచ్చు, తప్పేం లేదు. కానీ మీలో ఎవరైతే చెడ్డ పని చేయలేదో వాళ్ళు మొదట రాయేసి కొట్టి చంపండి అని అన్నాడు. ఒకవేళ ఎవడన్నా రాయి ఎత్తాడు అనుకోండి, యేసు ప్రభు తలెత్తాడు మళ్ళీ వాడి మీద. ఒకవేళ రాయి తీయడానికి స్టార్ట్ చేశాడనంటే యేసు ప్రభు అప్పటికే చాలా చాలా అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు దేవుడని దాదాపు అందరికీ తెలుసు. ఇటువంటి గొప్ప వ్యక్తితో పెట్టుకుంటే వాళ్ళ పరువే పోద్దని వాళ్ళు తెలుసు కాబట్టి పొరపాటున ఎవడన్నా రాయి ఎత్తితే వాడు అతను చేసిన తప్పులన్నీ చెప్తాడు కాబట్టి యేసు ప్రభు ఎవడు కూడా రాయెత్తడానికి ఇష్టపడలే. ఎవడు కూడా రాయెత్తకుండా అటు వెళ్ళిపోయాడు. అంటే చూడండి, మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే భూమి మీద ఎవడన్నా చెడ్డ పని చేస్తే ఓని విపరీతంగా కొట్టేస్తూ ఉంటాం, అవునా కదా? ఓని విపరీతంగా చేసేస్తూ ఉంటాం. అయితే ఆ చెడ్డ వ్యక్తిని క్షమించాలా అనే ఆలోచన మనకు రాదు. అయితే యేసు ప్రభు ఆయన దేవుడు, మనుషుల పాపాలకి శిక్ష వేసేది ఆయనే, మనుషుల పాపాలని క్షమించేది కూడా ఆయనే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ విధంగా మీలో ఎవరైతే ఏ తప్పు చేయనోడు ఉంటాడో అప్పుడు ఆమె మీద రాయేయండి అన్నాడు. అందరూ కూడా తలదించుకొని వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు ఆమె మీదకి వచ్చి, అమ్మ చేసింది ఏదో అయిపోయింది, నీ పాపాలు క్షమించాను, సంతోషంగా బతుకు, ఇక నుంచి అట్టాడి చేయబాకమ్మా అని చెప్పి ఆమెను చెప్పి సంతోషపరిచాడు. కాబట్టి దేవుడు ఎవరిని చంపాలనేది ఆయన టార్గెట్ అంటే చెడ్డ వ్యక్తుల్ని, చెడ్డ మనుషుల్ని చంపాలనేది ఆయన టార్గెట్ కాదు, వాళ్ళల్లో ఉండేటువంటి చెడుతనాన్ని చంపాలనేదే టార్గెట్. ఇప్పుడు చూడండి, అంత చెడ్డ పని చేసిన ఆ స్త్రీని దేవుడు క్షమించాడు అని అనగానే దేవుడి మీద ఒక కృతజ్ఞతా భావం వస్తుందా రాదా? ఆ స్త్రీకి వస్తుందా రాదా? దేవుడి మీద ఒక భక్తి వస్తుందా రాదా? దేవుడి మీద గౌరవం వస్తుందా రాదా? ఒరే, ఇంత పాపిని, ఇంత చండాలుడిని ఎంతో భయపడాలా, ఎంతో చేయాలా, నా పరువు ఎంతో పోవాలా, నా పరువు ఇదంతా పోకుండా నా పాపాలన్నింటిని కూడా క్షమించి అవన్నీ కూడా ఆయన మీద వేసుకొని నన్ను క్షమించాడు రా అని ఎవరైతే వాళ్ళ పాపాన్ని అంతటికి కూడా యేసు ప్రభు భూమి మీదకి వచ్చి శిక్ష అనుభవించాడు, ఇక నేను గిల్టీ ఫీలింగ్ పడాల్సిన అవసరం లేదు, నేను అపరాధ భావంతో ఉండాల్సిన అవసరం లేదు అని ఆయన ప్రేమను గుర్తించి ఆ పాపాలన్నీ యేసు ప్రభు భూమి మీదకి వచ్చి సిలువలో మరణించాడు. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనుషుల పాపాల బాకీ అంతటిని కూడా కట్టేయడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనుషుల పాపాల బాకీనంతటిని కూడా కట్టడానికి ఆయన వచ్చేసాడు. ఎప్పుడైనా సరే మనం ఒక తప్పు చేసామనుకోండి, గవర్నమెంట్ కొంత అడగద్దు అనమాట. ఉదాహరణకి మనం ఏ నుంచి బైక్తో వెళ్ళాం, హెల్మెట్ పెట్టుకోలేదు, తప్పు చేసిన దానికి నీకు ఇంత ఫైన్ అంటది. మనం బైక్తో వెళ్ళి అవతల కారుని కొట్టేసాం, వాడు కాలో చెయ్యో ఇరిగింది, ఎవరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారు? మన దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారు. మనం ఏదైనా ఇన్సూరెన్స్ కట్టున్నావా లేదని. అంటే ఏదన్నా ఒక చెడ్డ పని చేస్తే ఏంటంటే, లేదా పలానా ఇట్లా చేశారు అట్లా చేశారంటే ఆ వ్యక్తికి కొంత శిక్ష వేస్తారు, మళ్ళీ ఆ పని చేయకూడదని 2 పెనాల్టీ కూడా వేస్తారు. అంటే డబ్బులు కూడా నువ్వు ఎంత కట్టాలరా, వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, వాళ్ళ ఇంటి పరువు ఎంత పోయిందనో, లేకపోతే అక్కడ ఎంత జరిగిందని చెప్పి వేస్తారు. అయితే మనం తప్పు చేసినప్పుడు కూడా ఈ ప్రపంచం కూడా నాశనం అవుద్ది, భూమి కూడా నాశనం అవుతుంది. చాలాసార్లు భూమి మీద సునామీలు, విపత్తులు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే దేవుడు ఏదో రప్పిస్తున్నాడు కాబట్టి వస్తున్నాయి అనుకుంటాం. దేవుడు రప్పిస్తున్నాడు కాబట్టి రావడలేదు. మనం చేసే చెడ్డ పని ఏం చేస్తుందనంటే ఒకరినొకరు మనందరూ లింక్ అయిపోయాను, ఒకరినొకరు లింక్ అయిపోయాను. ఉదాహరణ చూడండి, ఒక కుటుంబంలో 4 ఉన్నారు, వాటిలో తండ్రి ఏదన్నా ఒక తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పుది పిల్లల మీద కూడా పడదా భారం? చెప్పండి, అవునా కదా? ఒకవేళ ఆ ఇంట్లో ఒక్కరు తప్పు చేసినా ఆ గిల్టీ ఫీలింగ్ ఎవరికి ఉంటుందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. అట్లాగే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా ఒక తప్పు పని చేసినా కానీ ఆ గిల్టీ ఫీలింగ్ అన్నా సరే, ఆ బాధ అన్నా సరే, నేను ఒక వ్యక్తిని మోసం చేశానంటే ఆ వ్యక్తి మోసపోతున్నట్టే కదా, ఆ వ్యక్తికి నష్టం జరుగుతున్నట్టే కదా. ఇట్లా మనందరిలో ఉండే చెడుతనం ఒకరినొకరు చెడిపేసుకుంటా ఉంది, ఒకరినొకరిని ఇట్లా చేసేసుకుంటా ఉంది. కాబట్టి దేవుడు వచ్చి ఏం చేశాడంటే మనలందరిలో కూడా ప్రేమ అనే విత్తనాన్ని క్షమాపణ ద్వారా నాటాడు. 2, మనం ఈ విధంగా తప్పు చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏ విధంగా అయితే మన దగ్గర డబ్బులు శిక్ష వేస్తారో ఆ డబ్బుల్ని యేసు ప్రభువే దేవుడికి కట్టేశాడు. ఏం చేశాడు? యేసు ప్రభువే మన పాపాలన్నిటిని, ఏ పాపాలు? గతంలో చేసిన పాపాలే కాదు, ఈరోజు చేసిన పాపాలే కాదు, భవిష్యత్తులో చచ్చిపోయేంత వరకు ఎన్ని పాపాలు చేస్తామో కూడా దేవుడికి తెలుసు, అవునా కదా?
అవునా కదా? అవన్నీ తెలుసు. మన పుట్టుక తెలుసు, మన చావు తెలుసు. వీటిలన్నిటిలో మనం ఎన్ని చెడ్డ పనులు చేస్తామో తెలుసు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఆయన్ని నమ్మతారో, ప్రభువా నువ్వు చెప్పేది నిజమని అర్థమైంది, నువ్వు చెప్పేదంతా అర్థమైంది, ఇక నుంచి నేను మంచిగా జీవిస్తానయ్యా అని ఆయనకు కానీ ఒక మాట చెప్తే దేవుడు మన పాపాల బాకీనంతటిని కూడా కట్టేస్తాడు. అంటే ఆ వ్యక్తి రేపు పొద్దున్న చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడా, పరలోక రాజ్యానికి వెళ్తాడా? కన్ఫామ్గా పరలోక రాజ్యానికే వెళ్తాడు. ఇంకా డౌట్ అనేది అయితే ఏది కూడా లేదు. చావు ఆ వ్యక్తికి వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, అమ్మ చావు తర్వాత ఏమైపోద్దో అని. ఎందుకంటే యేసు ప్రభు అంటే రేపు పొద్దున శిక్ష వేయాల్సిన దేవుడే ఆ వ్యక్తి పాపాలకి శిక్ష అనుభవించి ఆ వ్యక్తిని క్షమించేసిన తర్వాత ఎవరైతే మనల్ని శిక్షించాలో వాళ్ళే మనల్ని క్షమించేస్తే ఇంకా ఆ వ్యక్తి ఇంకా భయపడాల్సిన అవసరం ఉంటుందంటారా? లేదు. కాబట్టే దేవుడు సాక్షాత్తు దేవుడే యేసు ప్రభువు లాగా మానవ రూపంలోకి వచ్చి మన పాపాలన్నింటినీ క్షమించేశాడు. తద్వారా దేవుడిని మనం తలెత్తుకొని చూడగలం, దేవుడిని మనం ప్రేమించగలం. నా పాపాలు ఇంతగా క్షమించాడనే కృతజ్ఞత భావం మనకు వస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడనంటే, నేను నిన్ను క్షమిస్తాను. ఎప్పుడు క్షమిస్తానంటే నువ్వు కూడా పక్కోడు చేసిన తప్పుని క్షమిస్తే అప్పుడు క్షమిస్తానన్నాడు. ఏమన్నాడు? నువ్వు చేసిన పాపాలన్నీ క్షమిస్తాను. ఎప్పుడు క్షమిస్తానంటే నువ్వు కూడా పక్కనోడు నీ విషయంలో తప్పులు చేశాడుగా, అవి కూడా చేసిన తప్పులు క్షమిస్తేనే నేను క్షమిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు సచ్చినట్టు వాడు క్షమించాలా వద్దా? అంటే దేవుడు ఇట్లా చేశాడు. తద్వారా దేవుడు మంచి చేస్తున్నాడా, చెడ్డ చేస్తున్నాడా? నా కోసం నువ్వేం చేయాలంటే, నువ్వు పరలోక రాజ్యం రావడం కోసం ఏం చేయాలంటే, నీకెవరైనా అన్యాయం చేస్తే వాడికి మళ్ళీ నువ్వు ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. నా కోసం నువ్వు ఏ విధంగా చెడ్డ పనులు చేస్తావు, నేను నరకాన్ని పంపించాలా, భూమి మీద కూడా ఎంతో శిక్ష చేయాలి, అదంతా వేయట్లేదు, నీకు మంచిగానే చేస్తున్నాను. నువ్వు కూడా అవతల వ్యక్తి ఏదైనా చేస్తే వాడికి శిక్ష ఇద్దు, వాడిని కూడా క్షమించేసేయి. అట్లా అందరూ ఒకరినొకరు క్షమించేసుకుంటా ఉన్నారు అనుకోండి, ఒకరినొకరి మీద ప్రేమ పెరిగిపోద్ది, ఒకరి మీద గౌరవం పెరిగిపోద్ది. ఆటోమేటిక్గా భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు కూడా అవతల వ్యక్తి పట్ల ఒక గౌరవం వస్తుంది, ఒక మంచి సొసైటీ అనేది బిల్డప్ అవుద్ది. ఈ విధంగా దేవుడు మనిషిలో ఉండే చెడుతనానికి పులి స్టాప్ పెట్టాలి, ముగింపు పెట్టాలని చెప్పి దానికోసమే దేవుడు భూమి మీదకి వచ్చాడు. అయితే చివరిగా ఇదంతా చేయడానికి మనిషికి శక్తి సరిపోద్దా? ఇదంతా చేయడానికి ఇప్పుడు దాకా ఎన్నిందంతా బాగానే ఉంటుంది. ప్రాక్టికల్గా బయటకు వెళ్తే మళ్ళీ అదే సమస్యలు వచ్చినప్పుడు, మళ్ళీ అదే బాధలు వచ్చినప్పుడు కష్టంగా అయిపోద్ది. మళ్ళీ మనం ఏదో ఒక చెడ్డ పని చేసేస్తూ ఉంటాం, దానివల్ల మన పరువు పోద్ది, మనకు డబ్బులు నష్టం వస్తుంది, చాలా ఇబ్బందులు మనమే ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు ముందే మనకు ఒక విషయం చెప్పాడు, అరే మీరు చేసే చెడ్డ పనులు మీ అంతటా మీరు మానుకోలేరురా, అది మీ వల్ల కాదు. మీకు నేనేం చేస్తున్నానంటే నేనే మీ హృదయంలోకి వస్తాను. ఏం చేస్తున్నాడు? నేనే మీ హృదయంలోకి వస్తాను. అంటే ఇప్పుడు చూడండి, మనలో ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా పాపాలన్నింటినీ క్షమించదేవానంటే ఆ యేసు ప్రభు దేవుడే మన హృదయంలోనికి వస్తాడు. దాన్నే బైబిల్ ఏమన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు అని. ఇప్పుడు దేవుడు మన హృదయంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు మన శరీరం మనకు చెప్తా ఉంది, పలానా చెడ్డ పని చేయరా, భలే ఉంటుంది, భలే ఆనందం వస్తుంది అని. లోపల దేవుడు ఉంటాడు, అరే అది చేస్తే నీకు ఎంత ప్రమాదం చేస్తుందిరా, ఎట్టు చేస్తుందిరా. అది చేయడానికి చెయ్యి అట్టు వెళ్ళిపోతున్నా, శరీరం అట్లా లాగేస్తున్నా దేవుడికి కూడా శక్తి ఉంటుందా, ఉండదా? దేవుడికి కూడా శక్తి ఉంటుంది. నీ శరీరం అట్లా లాగేస్తూ ఉంటే దేవుడు నిన్నట్టు లాగేస్తాడు, మంచి వైపు లాగేస్తాడు. అయితే దేవుడు ఎప్పుడు లాగతాడంటే, అంటే చెడు నిన్నట్టు లాగేటప్పుడు, దేవుడు మంచి వైపు లాగేటప్పుడు నువ్వు దేనికి ఓటేస్తావు అనే దాని మీద లాగతాడు అనమాట. అంటే దేని మీద, ఒకవేళ నీకు చెడు చేయాలనే ఆలోచన వస్తుంది, దేవుడు మంచి చేయమంటున్నాడు, కానీ మధ్యలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభువా ఇది నాకు చెడ్డ పని చేస్తుందని నాకు అర్థమవుతుంది, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యి అని అడిగామనుకో, ఏదన్నా ఒక చెడ్డ పని విషయం ఏదన్నా దాంట్లో పడిపోతున్నాం అది చేస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు మనకు సహాయం చేసి మన శరీరం మీద ఆయన కంట్రోల్ తీసుకొని మన మీద మనకు శక్తిని ఇస్తాడనమాట. అప్పుడు మనం ఏం చేస్తానంటే ఆ చెడ్డ పనులు అప్పటిదాకా బానిసలుగా అయిపోయాం. అది అట్ట చెప్తే అటు చేసాం, అటు చేస్తే అటు చేసాం. ఎవరన్నా సరే వ్యభిచారం చేసే వాళ్ళందరూ కూడా ఎయిడ్స్ అవన్నీ వస్తాయని తెలుసు. ఎందుకంటే పాపం వాళ్ళ శరీరం అట్ట చేస్తుంది, వాళ్ళ మనసు మంచిదైనా కానీ ఆ విధంగా వాళ్ళని నాశనం వైపు చేస్తుంది. ఏదంటే తప్పు వాళ్ళది కాదు, వాళ్ళలో ఉండే శరీరం పాపపు శరీరం అయిపోయింది కాబట్టి అది మనిషిని ఆ విధంగా చెడ్డ పనులు చేసే విధంగా చేస్తుంది. అయితే ఈ పాపపు శరీరాన్ని
ఓవర్కమ్ చేయడానికి, జయించడానికి శక్తి మనిషి శక్తి సరిపోదు. కాబట్టే సాక్షాత్తు దేవుడే మన హృదయాల్లోకి వచ్చి మనలో ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ శరీరానికి ఉండే చెడ్డ కోరికల్ని మనం అదుపు చేయగలుగుతాం, కంట్రోల్ చేయగలుగుతాం. ఇట్లా భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వాళ్ళ హృదయంలోనికి ఆహ్వానించారనుకోండి, అందరిలో కూడా దేవుడు వస్తాడు. అందరిలో కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన ఇది మంచిరా, ఇది చెడురా అని చెప్తాడు. కొన్నిసార్లు మనకు తెలియకే కదా తప్పులు చేస్తాం, కానీ దేవుడే మన దగ్గర ఉంటే అరే అది తప్పురా, చేయబాకరా, చేస్తే అవద్రా అని ఆయన చెప్తాడు. రెండు ఆ మంచి చేయడానికి సహాయం చేస్తాడు. లేదు ఒకవేళ నువ్వేమో దేవుడేమో మంచి చేయరా అని అంటున్నాడు, నీ శరీరం లేదా సాతాను లోకంలో ఉండే వాళ్ళందరూ చెడు చేయాలని లాగుతున్నారు, కానీ నీకు ఏది ఇష్టంగా ఉందంటే అదే ఇష్టంగా ఉంది. ఏది ఇష్టంగా ఉంది? చెడే ఇష్టంగా ఉందనంటే దేవుడు సహాయం చేయడు. ఎందుకని? దేవుడు నీ స్వేచ్ఛకైతే అడ్డం రాడు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో చేసే పనికి సహాయం చేస్తాడే కానీ నీకు ఇష్టం లేని పనిని నీ చేత చేయించడానికి ఆయన నిన్ను బలవంత పెట్టడు. బలవంతంగా నిన్ను మంచోడుగా మార్చడు దేవుడు. బలవంతంగా ఎవరిని దేవుడు మంచోడుగా మార్చలేడు. నీకు ఇష్టమైతే నీ శక్తి సాలదు కాబట్టి నేను నా శక్తి ద్వారా నీకు సహాయం చేస్తాను. అయితే మనం దేనికి ఓటేస్తున్నాం అనేదే మన ఆలోచన. అయితే బైబిల్లో సాతాన్ అనేవాడు ఉన్నాడు. వాడు కూడా ఏం చేస్తాడంటే మన మనుషుల్ని ఇట్లా చెడ్డ ఆలోచనలు రప్పించి మనల్ని ఈ విధంగా చేస్తాడు. అరే అది సాతాన్ ఆలోచన, అది చెడ్డ ఆలోచన అని దేవుడు మన ద్వారా చెప్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే అసలు ఈ భూమి మీద ఈ చెడుతనం అంతా ఎట్లా స్టార్ట్ అయిందంటే, చివరిగా కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను సాతాన్ గురించి. ఈ చెడుతనం అంతా కూడా ఎట్లా స్టార్ట్ అయిందనంటే అప్పటికింకా మనుషులు కూడా పుట్టలేదు. భూమి మీద మానవ జాతి అనేదే లేదు. అప్పటికి మొత్తం ఇది యావత్తు సృష్టి అంతట్లో కూడా చెడు అనేదే లేదు. అంతా మంచిదే ఉంది. ఎందుకంటే దేవుడు మంచోడు కాబట్టి ఆయన చేసేదంతా మంచిగానే ఉంటుంది. ఆ బయట ఉండే వాతావరణం అంతా మంచిగానే ఉంటుంది. ఆ వ్యక్తి సాఫ్ట్వేర్ కూడా మంచిగానే ఉంటుంది. అంతా మంచిగానే ఉండింది. అయితే ఉన్నట్టుండి ఒక్కరిలో ఒక చెడ్డ ఆలోచన మొదలైంది. వాళ్ళందరూ కూడా స్వేచ్ఛాజీవులే. అంటే వాళ్ళు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. పరలోక రాజ్యంలో ఉండే దేవదూతల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళల్లో ఈ లూసిఫర్ అనే దేవదూత, వాణ్ణే లోకం అన్నా సరే, క్రైస్తవులు అన్నా సరే ఏమంటారంటే సాతాను అని అంటారు. ఏమంటారు? ఈ సాతానికి ఏమొచ్చిందంటే మొట్టమొదట ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఆ మొట్టమొదటి చెడ్డ ఆలోచన వాడిని పెద్ద సాతానుగా మార్చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ విధంగా అయితే దేవుడు చెడ్డ పని చేస్తే శిక్షిస్తాడని మనకెట్లా భయం వస్తుందో, అదే సాతానుకు కూడా భయం వస్తుందా రాదా? ఇప్పుడు సాతానికి అర్థమైపోయింది, నేను చేసిన చెడ్డ పని నన్ను ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు, నన్ను చంపేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలనంటే నేనెట్టో ఇక తప్పించుకోలేను, నేనెట్టో ఇంకా పైకి ఎదగలేను. కాబట్టి నేనేం చేయాలంటే ఎదిగేవాడిని కిందకి లాగేయాలి. అవునా కదా? కొన్నిసార్లు మనం ఎదగలేకపోతే ఎదిగేవాడిని లాగేస్తాం. అట్లాగా సాతానుడు ఏం చేస్తున్నాడనంటే ఇక నేనెట్టో నరకంలోకి వెళ్ళిపోతాను, ఇంకా దేవుడు చేసిన సృష్టిలో ఉండే మంచోళ్ళందరిని కూడా నాతో పాటు నరకానికి తెచ్చేయాలా, వాళ్ళు నాతో పాటు ఓడి కూడా సావాలా, అందరికీ మంచి జరిగి మనకు ఒకటే చెడు జరిగితే మనం ఒప్పుకోం కదా. అది సాతానుకు ఉండే గుణం. అప్పుడు ఏం చేశాడంటే మనుషులు కూడా అట్టే చెడిపేస్తూ ఉన్నాడు. అంటే వాడి ఆలోచనలు, అంటే ఆ సాతానుడు ఆలోచనల్ని ధైర్యంగా ఎదిరించే విధానం, ఆ సాతాను ఆలోచనల్ని అది చేయకుండా ఉండే ఆ శక్తి, సత్తా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి వల్లే వస్తుంది. అయితే యేసు ప్రభువు వచ్చి ఏం చేశాడంటే మనుషులకి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. మొట్టమొదట ఆలోచన వచ్చింది సాతానుకు కాబట్టి సాతాను అయితే శిక్ష తప్పించుకోలేదు. కానీ మనం ఎందువల్ల తప్పు చేసామంటే మనంతటా సొంతగా మనం తప్పు చేయలే. అవునా కదా? బయట సాతాన్ అన్నా సరే ఈ విధంగా తప్పు చేసింది కాబట్టి, సాతాను మనల్ని మభ్య పెడుతున్నాడు కాబట్టి బయట ఉండే వాతావరణం, ఉదాహరణకి పరలోక రాజ్యంలో పర్ఫెక్ట్ వాతావరణం ఉంటుంది. అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎవడన్నా సరే, ఒక మంచి వ్యక్తినన్నా సరే, చుట్టుపక్కల నలుగురు చెడ్డోళ్ళ మధ్యలో పెట్టామనుకోండి, ఓడి కూడా చెడిపోతాడా లేదా? ఇప్పుడు భూమి మీద అంతా చెడ్డోళ్ళే ఉన్నారు. ఈ చెడ్డోళ్ళ మధ్యలో మనలాంటి ఒక మంచి వ్యక్తిని పుట్టించడానికి మనం కూడా చెడ్డోళ్ళుగా మారిపోతామా లేదా? కాబట్టి దేవుడు ఏంటంటే ఇక్కడున్న వాతావరణమే మంచిది కాదు కాబట్టి మన మీద కృప చూపించాడు. సాతాను తప్పు చేసినప్పుడు క్షమించలేదు, మనం తప్పు చేసినప్పుడు క్షమించాడు. అప్పటిదాకా సాతానుడు ఎగరతా ఉన్నాడు ఏంటనంటే నాతో పాటు ఈ మనుషులందరూ కూడా చచ్చిపోతారు, నాతో పాటు ఈ మనుషులందరూ కూడా నరకానికి వస్తారని సంతోషిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనందరి మీద కరుణ కలిగింది. మనందరి పాపాలకి మనకు శిక్ష అయితే ఆయన వేయలేదు, మనందరి పాపాలని క్షమించేశాడు. సాతాను పాపాన్ని క్షమించలేదు. ఎందుకంటే వాడు మంచి వాతావరణంలో ఉన్నాడు, మంచి జీవితంలో ఉన్నాడు, మంచి జీవితంలో తప్పు చేశాడు.
మనది ఇక్కడంతా చెడ్డ వాతావరణం, చెడిపోయినటువంటి ఈ పాపపు దేహంలో ఉన్నాం. కాబట్టి మనం తప్పు చేశాం కాబట్టి మన ఎడల కరుణించాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే దేవుడు వచ్చి ఈ విధంగా మనుషుల పాపాలన్నింటిని కూడా క్షమించేశాడు అని అనగానే ఇక సాతాను మన మీద ఏదైనా నేరం మోపగలదా? రేపొద్దున తీర్పు జరగద్ది. ఆ తీర్పు రోజు సాతాను మన మీద నేరం మోపలేడు. ఇక ఏలెత్తి చూపించడానికి ఏది ఉండదు. దేవుడు మన పాపాలన్నింటినీ కూడా ఎవ్వడికి కనపడకుండా కప్పెట్టేస్తాడు ఆధారాలతో సహా. ఇక అంటే మనల్ని పూర్తిగా పరలోకానికి రప్పించే బాధ్యత, మనల్ని పూర్తిగా ఆయన రాజ్యంలో ఉండిచ్చే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే మనకంటే కూడా దేవుడే తీసుకుంటాడు. ఎవరు తీసుకుంటారు? ఒకవేళ మొదటిగా ప్రభువా నేను మంచి చేయాలనుకుంటున్నాను, నువ్వు నాలోకి రా, నేను మంచి చేస్తాను, నా పాపాలన్నింటినీ క్షమించు అని మనం అడిగితే మనం చచ్చిపోయేంత వరకు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళే బాధ్యత మన మీద కాదు, ఆయనే తీసుకుంటాడు. మనల్ని స్వర్గానికి మోక్షానికి నడిపించే మార్గానికి ఆయనే మనల్ని నడిపిస్తాడు. కొద్ది రోజులు మాత్రమే మనం బ్రతకతాం భూమి మీద. ఎవరైనా సరే ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. అయితే ఒకవేళ దేవుడి ఆత్మ మనలో ఉందనుకోండి, మనిషి ఆత్మ చచ్చిపోతే లేయలేదు. ఒకవేళ దేవుడి ఆత్మ మనం ఉన్న దేవుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు మనం చచ్చిపోతే ఆ దేవుడు మనలో ఉండేటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని తిరిగి బ్రతికిస్తుంది. ఏం చేస్తుంది? యేసు ప్రభుని కూడా ఈ విధంగా కొట్టి చంపేసినప్పుడు ఏం చేశాడంటే, యేసు ప్రభు చనిపోయాడు. అయితే దేవుడిని ఎవరన్నా చంపగలరా? దేవుడి శరీరాన్ని చంపగలిగారు. అయితే యేసు ప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఎప్పుడు లేచాడు? 3వ దినాన తిరిగి లేచాడు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అప్పుడు దాకా మనిషిని చంపేస్తే ఇంకా అంతే అని అనుకున్నారు. కానీ ఆయన సాక్షాత్తు దేవుడు అని తెలియదు. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన చంపేసినప్పుడు ఆయన తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నది మనుషుల ఆత్మ కాదు, దేవుడి ఆత్మ. ఎవరి ఆత్మ? ఇప్పుడు అదే ఆత్మ మనలో కూడా ఉందనుకోండి, రేపు పొద్దున మనం కూడా చచ్చిపోతే తిరిగి లేస్తామా లేవా? ఖచ్చితంగా మనం అందరం కూడా తిరిగి లేస్తాం. అంటే భూమి మీద ఉండే పాపాలని ఆయన క్షమించాడు, మనకు పరలోక రాజ్యం ఇస్తాననే ఒక భరోసా ఆయన ఇచ్చాడు. అంత మాత్రం కాదు, రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని ఆయన తిరిగి లేపుతాడు. ఉదాహరణకి రేపు పొద్దున చచ్చిపోయామనుకోండి, వెంటనే లేస్తామంటారా? వెంటనే లేయం. ఎందుకు లేవనంటే, ఉదాహరణ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా లేస్తూ ఉన్నారనుకోండి, భూమి సరిపోద్దా? యేసుప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఇంక వాళ్ళలో దేవుడు ఉన్నాడు కాబట్టి చచ్చిపోయిన వెంటనే లేచారంటే భూమి సరిపోదు, భూమి మీద అనేదే ఉండదు. సరే, దేవుడు భూమి మీద లేపినప్పుడు మళ్ళీ మనం ఎక్కడ ఉండాలా? ఇదే చెడ్డరాజ్యంలో ఉండాలి. అవునా కదా? ఇదే నరకంలో మళ్ళీ మనం బాధలు అనుభవిస్తూ ఉండాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని లేపుతాడనంటే, మనం ఏ విధంగా అయితే చనిపోతామో మనలో ఆయన ఉంటాడు. కాబట్టి యేసు ప్రభు 2వసారి భూమి మీదకి వస్తాడు. అంటే దేవుడు మొదటిసారి మానవ అవతారంలో భూమి మీదకి వచ్చాడు. అప్పుడు మనుషుల పాపాలని ఆయన క్షమించడానికి వచ్చాడు. అయితే 2వసారి ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడనంటే, ఈ సాతాన్ అనేది చెప్పాను కదా, ఆ సాతానికి శిక్ష విధిస్తాడు. ఎవరైతే ఆయనతో పాటు ఉండి, అంటే భూమి మీద మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఎవరైతే మంచికి ఓటేసి ఆయన శక్తిని తీసుకొని మంచి వైపు వస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన పరలోక రాజ్యానికి, భూలోక రాజ్యానికి కాదు, పరలోక రాజ్యానికి, ఆ మంచి రాజ్యానికి, ఆ పరలోక రాజ్యంలో ఎట్టుంటుందనంటే అక్కడ నొప్పులు ఉండవు. భూమి మీద నొప్పులు ఉంటాయా ఉండవా? పరలోక రాజ్యంలో నొప్పులు ఉండవు. భూమి మీద కన్నీళ్ళు ఉంటాయా ఉండవా? పరలోక రాజ్యంలో కన్నీళ్ళు ఉండవు. భూమి మీద మరణం ఉండదా? భూమి మీద మరణం ఉంటుంది, కానీ ఆ పరలోక రాజ్యంలో మరణం అనేదే ఉండదు. భూమి మీద ఏడుపు బాధ ఉంటుంది, పరలోక రాజ్యంలో ఆ ఏడుపు బాధ ఉండదు. ఎప్పుడు నవ్వు సంతోషం ఉంటుంది. అయితే ఈ కొద్ది కాలం దేవుడు మనకు పరీక్ష పెట్టాడు. ఏంటా పరీక్ష అంటే, నువ్వు మంచిని సెలెక్ట్ చేసుకుంటావా, మంచోడుగా మారడానికి సెలెక్ట్ చేసుకుంటావా, లేదా చెడ్డోడుగా మారడానికి సెలెక్ట్ చేసుకుంటావా? ఒకవేళ నువ్వు చెడ్డోడిగా మారడానికి నువ్వు అదే సెలెక్ట్ చేసుకొని అదే వైపుగా ముందుకు వెళ్తూ ఉంటే ఆ సాతానికి పడే శిక్ష నీకు కూడా చివరి పడబోద్ది. ఒకవేళ నువ్వు మంచి వైపు వస్తానంటే ఆ మంచి చేయడానికి శక్తి నేను ఇస్తా, నిన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్లే బాధ్యత నేను చేస్తా అని చెప్పి, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి యేసు ప్రభు మనకు భరోసా ఇచ్చాడు, ఆ భద్రత కల్పించాడు. కాబట్టి ఏ రోజన్నా సరే మనకు చావు వచ్చినప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఏం చేస్తాడంటే ఈ భూమిని మళ్ళీ రిపేర్ చేస్తాడు, ఒక కొత్త సృష్టి చేస్తాడు, ఒక కొత్త ఆకాశాన్ని చేసి ఇంకా భూమి మీద చెడుతనం అనేదే ఉండదు. ఒక మంచి రాజ్యం మనం ఎప్పుడు చూస్తామంటే మనం చనిపోయి తిరిగి లేచినప్పుడే చూస్తాం. ఎప్పుడు చూస్తాం? అయితే ఈ లోపల దేవుడు చెక్ చేస్తున్నాడు మనుషుల్ని, ఎంతమంది మంచి కోటేస్తారు, ఎంతమంది చెడు కోటేస్తారు. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ఒకవేళ ప్రభువా
నేను మంచి వైపు ఉండాలనుకుంటున్నాను, మంచిగానే జీవించాలనుకుంటున్నాను ప్రభా, నా వల్ల కావట్లేదు, దేవా నాకు సహాయం దయచేయండి నాయనా అని ఎవరైనా మీరు భావించినట్లయితే అది యేసు ప్రభుతో చెప్పండి. ప్రభా, నేను మంచోడుగా ఉండాలనుకుంటున్నాను, భూమి మీద బ్రతికేటువంటి కొద్ది రోజులు ప్రభా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, కాబట్టి భూమి మీద బ్రతికే ఈ కొద్ది రోజులనైనా మీరు నా పాపాలకు క్షమించారు అని ప్రభా ధైర్యం మాలో ఉంటే, అపరాధ భావంతో మేము ఉండాల్సిన అవసరం లేదు తండ్రి. అయ్యా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోలేకనైనా అయ్యే చెడ్డ పనులకు బానిసలు అయిపోకుండా ప్రభా మీరు మాకు స్వేచ్ఛ ఇస్తారు. సంతోషంగానైనా మేము మంచి చేయగలుగుతుంటే మంచి చేస్తాం, ఆ యొక్క శక్తి ద్వారా మీరు మాకు ఇస్తారు అని దేవుడితో మీరు చెప్పండి. ప్రభా, మీరు నా హృదయంలోనికి రండి అని ఒక్క మాట చెప్తే చాలు, దేవుడే మన హృదయంలోనికి వచ్చి మనలో ఉండేటువంటి చెడుతనాన్ని ఆయనే చంపివేస్తాడు. దేవుడు కరోనా వైరస్ లాంటి పాపం మనలో ఉన్నట్లయితే దానికి వ్యాక్సిన్ లాంటి వాడే యేసు ప్రభు. ఆ వ్యాక్సిన్ మనం వేసుకుంటే మనలో ఉన్న ఆ కరోనా వైరస్ చచ్చిపోద్ది. మనలో ఉన్న ఈ చెడుతనం అనే వైరస్ చచ్చిపోవాలంటే యేసు ప్రభు అనేటువంటి ఆ ఔషధం, యేసు ప్రభు అనేటువంటి ట్యాబ్లెట్, యేసు ప్రభు అనేటువంటి వ్యాక్సిన్ మన హృదయంలోనికి రావాలి. అప్పుడే మన ఆత్మ జీవిస్తుంది. ఆత్మే మన శరీరాన్ని కూడా రేపొద్దున తిరిగి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. పరిశుద్ధ పరిపూర్ణుడ నాయన, మీకే వందనాలు ప్రభా. ఇప్పుడు వరకు కూడా ప్రభా నన్ను మమ్మల్ని అందరూ కూడా నాయన మీ కృపలో బలపరిచారు, భద్రపరిచారు. వందనాలు తండ్రి. ప్రభా, మేము భూమి మీద ఉన్నాం నాయన, నిజమే తండ్రి. భూమి మీద ఉండే వాతావరణం ఎంతో బాధ పెడుతుంది దేవా మమ్మల్ని. అయితే ఇటువంటి బాధకరమైన పరిస్థితుల్లోనైనా మంచి చేయాలని ప్రభా మా మనసులో ఉన్నప్పటికీ కూడా ప్రభా ఈ లోకంలో ఉండేటువంటి వీళ్ళకి భయపడి అయ్యా మా శరీరానికి ఉండే కోరికలను ప్రభా మేము చంపుకోలేక ఆ శక్తి మాకు లేకనైనా అయ్యా అనేకసార్లు చెడ్డ పనులు చేసి మనసులో మరింత భయపడతా ఉన్నాం, బయట ఎక్కువగా భయపడిపోతూ ఉన్నాం తండ్రి. దేవా, మాకు మంచి మనసును దయచేయండి ప్రభా. మీరు మాలోనికి రండి అయ్యా. మీరు మా పాపాల కొరకునైనా సిలువలో మా పాపపు బాకీ అంతా కట్టేశారని ప్రభా మేము విన్నాం. కాబట్టి నాయన మీకు వందనాలు. మా మీద ప్రేమ చూపించి అయ్యా మా గతంలోని పాపాలే కాదు, మా భవిష్యత్తులో చచ్చిపోయేంత వరకు చేసే ప్రతి పాపాన్ని కూడా నాయన మమ్మల్ని క్షమించి అయ్యా మీ పరలోక రాజ్యాన్ని ఇస్తానని ప్రభా మీరు ఇచ్చిన మాటను బట్టి అయ్యా భరోసాను బట్టి నిజంగా ఎంతో వందనాలు. కాబట్టి నాయన మిమ్మల్ని ప్రేమించే వాళ్ళంగా సాటి వ్యక్తి భూమి మీద ఉండేటువంటి సాటి వ్యక్తులనైనా మేము ప్రేమించడానికి దేవా దయచేసి సహాయం దయచేయండి. భూమి మీద ఉండేటువంటి మనుషులందరినీ కూడా నాయన ప్రభా ఒకవేళ వాళ్ళు మాకు చెడు చేసినప్పటికీ నాయన తిరిగి క్షమించి, ఎందుకోసం మీరు మమ్మల్ని క్షమించారు కాబట్టి మేము కూడా సాటి వ్యక్తిని ప్రభా క్షమించి భూమి మీద అందరిలో కూడా ప్రభా ప్రేమను విత్తి అంత ఆ విధంగా నాయన భూమి మీద ఉండేటువంటి మనుషులందరినీ కూడా ప్రభా మంచిగా చేసేటువంటి బాధ్యతని ప్రభా మీతో పాటు మేము కూడా తీసుకోవడానికి దేవా సహాయం తెచ్చు. కాబట్టి మేము చేసే ప్రతి పనుల్లో కూడా నాయన మంచిగా మేము చేయడానికి నాయన దయచేసి సహాయం దయచేయండి. తద్వారా మీ దగ్గర మాకు గౌరవం దొరుకుతుంది, మనుషులందరి దగ్గర కూడా నాయన మాకు గౌరవం కూడా దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా మేమందరం కూడా ప్రభా ఉండులాగా సహాయం దయచేయండి. ఈ దినం ఎవరైతే కూడా ప్రభా మిమ్మల్ని మీ వాళ్ళ హృదయాల్లోనికి ఆహ్వానించారో అయ్యా మా అందరి హృదయాల్లో కూడా ప్రభా రండి. రానున్నటువంటి ఈ యొక్క నూతన సంవత్సరంలో అయితేనే మీ క్రిస్మస్ సీజన్లో కూడా నాయన మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి ఈ యొక్క కార్యక్రమం ఇప్పటి వరకు తోడుగా ఉన్నందుకు కూడా ప్రభా వందనాలు. మీరే మా శరీరాలకి మా దేహాల అంతటికి కూడా ప్రభా తోడుగా ఉండి మా భవిష్యత్తు అంతట్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మాకు మంచి ఆలోచనని, మంచి సహాయాన్ని, సలహాని కూడా నాయన మరి మీరే కూడి వచ్చిన మాకు మా అందరికీ దయచేయమని మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డలను పట్టుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా మా అందరి కష్టాలను ప్రభా తీర్చేవారు మీరే. కాబట్టి ఎవరెవరైతేనైనా ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, ఎవరెవరైతేనైనా అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, వివాహాలు కావాల్సినటువంటి వారినైనా, ఉద్యోగాలు కావాల్సినటువంటి వారు ఉన్నారో, ఎవరెవరైతేనైనా ఏ కుటుంబంలో అయితే ప్రభా అసమాధానం ఉందో ప్రభా మీ శాంతి, మీ సమాధానం, మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ఐశ్వర్యం అయినా ఇక్కడ వచ్చేటువంటి ప్రతి బిడ్డలోనూ ప్రతి కుటుంబంలోనైనా మరి మీరే దయచేయండి. ఈ క్రిస్మస్ పర్వదినాన్నైనా వాళ్ళకి మంచి ఆశీర్వాదాన్ని, మంచి దీవెనల్ని, రానున్నటువంటి నూతన సంవత్సరం అంతా కూడా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డకి కూడా నేను మెండిన దీవెనలు, ఆశీర్వాదాలు, గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభా మీరే వారికి వాగ్దానం చేసి వారికి కావాల్సిన సంపూర్ణ దీవెనలు దయచేయమని ఈ మనవులన్నీ ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రతిమలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.